ప్రకృతి వనం ప్రసాద్ అనాలా, మిల్లెట్ ప్రసాద్ అనాలా, మినిమలిస్ట్ ప్రసాద్ అనాలా? సో రాగులు సూపర్ ఫుడ్. మీరు వైట్ రైస్ తినేదే డేంజరు. వైట్ రైసు, చక్కెర, మైదా, రిఫైన్డ్ ఆయిల్, గోధుమలు, ఇవన్నీ డేంజర్. జనరల్ గా ఒప్పుకున్నావు. టీతో స్టార్ట్ అవుతుంది అంటే ఎలా సార్? టీ తాగొచ్చా వద్దా? మిల్లెట్స్ తినచ్చు. మిల్లెట్స్ కాస్ట్ అనుకుంటే మీ పెద్దలు తినే జొన్న రొట్టె తినచ్చు. మా పెద్దలు తినే రాగి జావ తాగొచ్చు. ఏ కలర్ ఉంది, ఏ మోడల్ ఉంది, ఆ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ ఉంది, ఈ కలరా ఆ కలరా, ఇంత 100లోనే నువ్వు చాలా వాడ్డం. అనవసరంగా మెయింటైన్ చేసి ఇన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇల్లు చాలదని పెద్ద ఇల్లు తీసుకొని ఈ వస్తువులన్నీ పెద్దింటి షిఫ్ట్ చేసి, పెద్దిల్లు కాబట్టి వస్తువులు సరిపోవడం లేదని వస్తువులు వరం అవసరమా? మీతో మీరు ఉండేది సూపర్ టైప్. న్యూట్రిషన్ లేదు కాబట్టి ఫుడ్లో ఏంట్రా ఇలా ఫుడ్ పెట్టావు, కొత్త కార్బ్స్ పెట్టావు, అది గ్లూకోజ్గా మారి పొట్ట పెరుగుతూ ఉంది. అందరికీ రాగి ముద్దలు ఇప్పుడు మీరు చెప్పేది ఓన్లీ మనం రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాకి వర్కౌట్. ఇప్పుడు నార్త్లో అదే రాగి ముద్ద తినమంటే తినలేదు. నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం వాటర్ తాగుతాం. మినిమలిస్టిక్ అంటే ఏంటంటే నీకు ఓపిక ఉండి నవ్వుతా చెప్పి 3 ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ఉంటే సరిపోయాయి కదా. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రాగి జావా మార్నింగ్ తాగాలని ప్రిపరేషన్ ఎట్లా? సో నేను కూడా ఇంతకుముందు ఆలోచించాలా, మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చిన ఆలోచన. ఇప్పుడు తప్పు చేసేట్టు ఉన్నారు, మిగతా వాళ్ళు పాపం ముడుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంటే రైస్ తినాలంటే ఎలాంటి రైస్ తినాలి? ఇంకా చాలు అనుకుంటే ఇంకా 2 ఇడ్లీలు, అది కూడా రైస్ ఇడ్లీలు కాకుండా సామల ఇడ్లీలో, సజ్జరబోతు ఇడ్లీలో, భార్య భర్తలు ఇద్దరు మేడ్ ఫార్ ఈచ్ అదర్, ఇద్దరు వాకింగ్ పోవాలి. సో దప్పైతేనే నీళ్ళు తాగొచ్చు, లేకపోతే అదే భయపడిపోయి నీళ్ళు గంట అయిపోయింది. అసలు టైం చూసుకోవద్దండి. దప్పి నిజంగా అయితే మీకు దప్ప అవుతుంది. ఎందుకంటే గూట్లో దీపం నోట్లో ముద్ద తినేసి ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినేసి ఉడకబెట్టిన గుళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు. మీకు కావాల్సిన ఐరన్, అన్ని మినరల్స్ రాగుల్లో, కాల్షియం వస్తాయి. సూపర్ డూపర్ ఫుడ్. చిన్న అన్నప్రాసన కూడా రాగులతో చేయండి. నీవు ఎంత బిజీగా ఉండి చెరుకు తినేదానికి, పల్లీలు తినేదానికి, ఫుడ్ తినేదానికి టైం లేదంటాడు. అసిడిటీ మెయిన్. 90% పీపుల్ కి అసిడిటీ. చాలా సింపుల్ గా చెప్తాం, చిన్న ఎగ్జాంపుల్. మనం ఇంటిల్ తాగుతాం. పర్మనెంట్ సొల్యూషన్ నాకేం కంప్లీట్ రైస్ అవాయిడ్ చేయాలి. విజయవాడ పోయి చక్కెరకాయలు తినండి, సూపర్. సో అట్లా నిన్ను నువ్వు తెలుసుకోని రమణ మహర్షి చెప్పినాడంటే, నిన్ను నువ్వు తెలుసుకో. దీంట్లో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? నిన్ను నువ్వు తెలుసుకునేదానికి కాంప్లికేషన్ ఏముంది? వాటర్ తాగాల, ఫ్లెక్సిబిలిటీ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలా. అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ పరిగెత్తేది, వీలైనంత వరకు, ఎంత వీలైతే అంత. అదే బటర్ మిల్క్ వద్దని, బటర్ మిల్క్ కూడా వద్దు. నేను చెప్పిందే చెప్పాను. నేను మళ్ళీ రిపీట్, బటర్ మిల్క్ వద్దు, పప్పులు వద్దు, ఇంకోటి ఏమొద్దు, కొత్త రాగి పిండి తాగిదాం అంతే. అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ డైట్ ఏ విధంగా ఉండాలి? చూడి, 2 నాటావులు తీసుకొని మా పాలు చిరికేసిన మా మజ్జిగ, మా రాగి ముద్ద. నీ హెల్త్ కంటే నువ్వు హ్యాపీగా ఉండేదానికంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా. ఏదో ఆడవాళ్ళు బయట పరిగెత్తలేరు, ఇంట్లో స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ చేయాలా, ఇంట్లో జోరుగా నడవండి. చెమట పట్టే వరకు నడిచేది వ్యాయామం. ఇంజనీరింగ్ 85లో బెంగళూరులో చేశా. మళ్ళీ ఫుల్ టైం వ్యవసాయానికి వచ్చేసా. అంతకుముందు హాఫ్ టైం చేసేవాడిని, ఇప్పుడు ఫుల్ టైంకి వచ్చేసా. నీకు నరకమే అనుభవిస్తాను. నువ్వు బయట అందరూ పోయిందా, నీకు లోపల అశాంతి అట్లే ఉంటుంది. సో దాంతో కెమికల్ ఫార్మింగ్, పుచ్చకాయలు, కర్బూజకాయలు, బేబీ కార్న్, స్వీట్ కార్న్, రకరకాల కొత్త పంటలన్నీ వేసేవాళ్ళం. సీడ్ ప్రొడక్షన్, క్రాసింగ్ చేసేది లేదు. నువ్వు ఇంకా ఎవరి కోసం డ్రెస్అప్ అవుతావు, ఎవరి కోసం రెడీ అవుతావు, ఎవరిని ఇంప్రెస్ చేస్తావు, నీ కోసం ఆకలేస్తా ఉంటే తినేదాన్ని కూడా టైం లేదని దీన స్థితిలో ఉంటాడు మనిషి. రొట్టెలు కూడా పచ్చజొన్నలు, సరే ఏదో జొన్నలు తినండి. పచ్చజొన్నలు ఉంటే మంచిది. B12 డెఫిషియన్సీ ఉంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, సున్నిపిండితో, శనగపిండితో స్నానం చేయండి. 1 నెల ఇది చేయండి. ఈ ప్రకృతి వనం గురించి కానీ, మీరు చేసేవి కానీ, మిల్లెట్ గురించి చెప్పేవి కానీ, బుద్ధుని గురించి చెప్తారు. దేవుని నమ్మరా మీరు? ఇవ్వాల్సింది పిల్లలకి. జూబ్లీస్ లో ఇల్లు, వడ్డాణాలు, బంగారు కాదు ఇవ్వాల్సింది. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగితే అందరికి బాగుంటుంది. రన్నింగ్ చేస్తే అందరికి బాగుంటుంది. జొన్న రొట్టె తింటే అందరికి బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్ ఆపేసి అందరికి బాగుంటుంది. సీజనల్ ఫ్రూట్స్, మామిడి పళ్ళు తింటే అందరికీ బాగుంటుంది. ప్రతిరోజు పొద్దున్నే 10 ఇడ్లీలు తిని, మధ్యాహ్నం ఇంత కుండ బిర్యానీ తిని, సాయంత్రం ఇంత పునుగులు తిని, రాత్రికి మళ్ళీ 7 గంటలకు ఏదో వస్తా తిని, మళ్ళీ రాత్రి భారీ ఫ్రిడ్జ్ లో తీసి అన్ని వేడి చేసి పెట్టానంటే వేస్ట్ అయిపోతాయంటే మళ్ళీ పొట్టలోకి వేసి ఎన్ని తింటారు నాయన. మీరు తినండి, మీ పాటి మీరు బాగా పడండి, ఏదో మీ బతుకులు మీరు బతకండి, నాకేం ఇష్యూ లేదు. ప్లేట్ కాదు ఎందుకు నాయన, చచ్చిపోతామేమో అనుకునేది వరకెత్తాది. పులి అయినా సింహమైనా ఊరికే జింక దొరకదు. అమ్మా నువ్వు ఆకలిగా ఉండవారా, తినేస్తాను ఏం రాదు. అది నాకు ఇష్టమైన మనుషులు, అట్లా సింపుల్ గా ఉండే వాళ్ళతో జర్నీ చేయడం అనేది నాకు ఇష్టం. ఈ చెత్తనంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉంటారు. నమస్కారం.
వెల్కమ్ టు పల్లవి పాడ్కాస్ట్. మనతో పాటు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. సార్ మిమ్మల్ని ప్రకృతి వనం ప్రసాద్ అనాలా, మిల్లెట్ ప్రసాద్ అనాలా, మినిమలిస్ట్ ప్రసాద్ అనాలా? ఆ 3 మంచిగా చెప్పేశారు. ఇవన్నీ మీరు చెప్పిన 3 అందరికీ పాసిబుల్. ఓకే. మిల్లెట్స్ తినొచ్చు. మిల్లెట్స్ కాస్ట్ అనుకుంటే మీ పెద్దలు తినే జొన్న రొట్టె తినొచ్చు. ఓకే. మా పెద్దలు తినే రాగి జావ తాగొచ్చు. మినిమలిస్టిక్ ఫాలో అయ్యేది ఈజీ కదా. ఇప్పుడు 100 జతలు ఉంటాయి, 100 బట్టలు ఉంటాయి. ఇంకా 101 సెలక్షన్ పోయినప్పుడు చూడండి ఎంత కాంట్రవర్సీనో. ఏ కలర్ ఉంది, ఏ మోడల్ ఉంది, ఆ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ ఉంది, ఈ కలరా ఆ కలరా, ఇంత 100లోనే నువ్వు చాలా వాడడంలే. ఓకే. సో మినిమలిస్టిక్ నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. అంటే అదేం కాంప్రమైజ్ కాదు. ఓకే. అనవసరంగా మెయింటైన్ చేసి ఇన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇల్లు చాలదని పెద్ద ఇల్లు తీసుకొని ఈ వస్తువులన్నీ పెద్దింటి షిఫ్ట్ చేసి, పెద్దిల్లు కాబట్టి వస్తువులు సరిపోవడం లేదని వస్తువులు వరం అవసరమా? ఓకే. అది నీకు సెల్ ఫోన్ ఉంది, దాంట్లో టైం ఉంది. మినిమలిస్ట్ ఫుడ్ లో ఉండాలి, ఇంట్లో ఉండాలి, ఆలోచనలో కూడా. ఓకే. సో నీకు తెల్లంటికి వచ్చింది, అయ్యో అరే వస్తుంది, ఏజ్కి చేరేటికి వస్తాయి. ప్రతి ఒక్కటి నీతో నువ్వు ఉంటే బెస్ట్ ఫ్రెండ్, వర్స్ట్ ఎనిమి నువ్వే. ఓకే. ఎవరన్నా ఏమన్నా మీతో గేమ్ ఆడేది, ఎవరన్నా తిట్టేది, ఎవరన్నా అబ్యూజ్ చేసేది కొంచెంసేపే అండి. మీతో మీరు ఉండేది సూపర్ టైప్. రన్నింగ్ చేయమంటుంది, వద్దంటు. వాడిని తిట్టు అంటుంది, మళ్ళీ ఎందుకు తిట్టామంటుంది. తిట్టేసినాక కోపం ఎందుకు వచ్చేది అంటుంది, కోపము వస్తేనే కదా వాడు వినేది అంటుంది. సో నీతో నువ్వే సూపర్గా ఉంటుంది. సో మినిమలిస్టిక్ అనేది కాంప్రమైజ్ కాదు. మినిమలిస్టిక్ అంటే ఏంటంటే అనవసరమైన వాటిని పక్కన పెడితే అవసరమైన ముందరకు వస్తాయి. మామిడి పండు సీజన్లో మంచిగా 200 పెట్టి మామిడి పండు కొనాలి. ఇమాం పసద్దు పండులు అది మినిమలిస్టిక్ ఎట్లయితుంది? అవి మళ్ళా తినకుండా కక్కుర్తి పడి అట్టయ్యేది కాదు మినిమలిస్టిక్ అని. ఓకే. నీకు ఏం అవసరమో దాన్ని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు అంటే మీరు మార్నింగ్ నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను, ఏదో షూట్లో ఉంటున్నారు, తర్వాత ఇప్పుడు కూడా వచ్చారు, తర్వాత నేను ఒక 5 minutes వెయిట్ చేయించాను. మీకు ఈవెన్ కోపం రాలేదు, ఓపిక తగ్గలేదు, ఇప్పుడు కూడా అదే యాక్టివ్గా ఉన్నాడు. ఎలా సార్? అంటే మీ బాడీని అట్లా ట్రైన్ అప్ చేసిరా? అందరికి ఇది సాధ్యమా? అందరికి సాధ్యమే. మాకు 50 ఏళ్ళ తర్వాత జనరల్, ఎందుకంటే కొంతమంది వచ్చారు వీడియోస్లో చెప్తారు కోపం పడకూడదు, హ్యాపీగా ఉండాలి అని. నేను వచ్చాను, చూశాను, మీరు వెయిట్ చేశారు. వెయిట్ చేసినంతసేపు కూడా మీరు వేరే పనిలో ఉన్నారు కానీ కోపం పడలేదు. అందుకని ప్రతి ఒక్కరు పనిలో ఉంటే కోపం రాదు పెద్దగా. నాకు ట్రాఫిక్ లో వస్తుంది, అనవసరంగా దూరేది, గుద్దేసేది చేస్తారు కదా, అప్పుడు వస్తుంది. దానికి కూడా ముందు అరిసేవాడిని. ఇప్పుడు నా అంతకు నేనే అరిసినా వాడిని మారడంలే. నవ్వుతా చెప్తే అన్నా మారేదానికి స్కోప్ ఉంది. నీకు ఓపిక ఉండి నవ్వుతా చెప్పే 3 ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని ఉంటే సరిపోయాయి కదా. ఎందుకు నేను వాడిని అబ్యూజ్ చేసి కార్టిజాల్ లెవెల్స్ పెంచుకొని నాకు స్ట్రెస్ లెవెల్ పెరిగి నాకేదో ప్రాబ్లము డిస్టర్బ్ అయ్యింది ఎందుకో. సో అట్లా నిన్ను నువ్వు తెలుసుకోని రమణ మహర్షి చెప్పినాడంటే వెరీ సింపుల్. నిన్ను నువ్వు తెలుసుకో. దీంట్లో ఏమైనా కాంప్లికేషన్ ఉందా? నిన్ను నువ్వు తెలుసుకునేదానికి కాంప్లికేషన్ ఏముంది? లేదు. ఎదుటివాడు తెలుసుకోవాలంటే వాడు ఆయన డ్రామా, అది భార్య అయినా, భర్త అయినా, అమ్మైనా, నానైనా, ఎందుకు చెప్పింది అమ్మ ఇట్లా, ఎందుకు చెప్పింది అని అనలైజ్ చేయాలి. ఓకే. నిన్ను నువ్వు తెలుసుకున్న దానికి ఓపెన్ గా ఉండవు కదా, అట్లీస్ట్ నువ్వు ఇంటర్నల్ గా ఓపెన్ గా ఉండవు కదా. సో నిన్ను నువ్వు తెలుసుకునేది సూపర్ గేమ్. సో అది తెలుసుకుని ట్రై చేస్తే లైఫ్ బాగుంటుంది. అనవసరంగా అది తింటానమా, అనవసరంగా ఆలోచన వచ్చిందా, ఇది యాక్చువల్ ఆకలే, డూప్లికేట్ ఆకలే, మైండ్ చేస్తాడు ఆకలే. నువ్వు జబ్బు లేకుండా అసిడిటీ లేకపోతే పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఎంతో ఉపవాసం ఉండారు. చాలా మంది 1 week ఉండే వాళ్ళు ఉన్నారు. మన అవ్వలందరూ ఏదో అంత తినేసి మిగిలింది రోజంతా ఉన్నారు. యంగ్స్టర్స్ మాత్రం ఎవ్రీ 2 hours తింటానే ఉంటారు. అదేందిరా, ఎప్పుడు తినడమేనా? పొద్దున్న లేచేముడి నుంచి తినడమే, అయితే పని చేసేది ఎప్పుడు? సో న్యూస్ పేపర్తో వంట చేసేటట్లు మీరు తినే ఫుడ్ బిన్న అరిగిపోతాం. సో జ్యూస్లు మళ్ళీ వస్తాండి. న్యూట్రిషన్ లేదు కాబట్టి ఫుడ్లో ఏంట్రా ఇలా ఫుడ్ పెట్టావు, ఉత్త కార్బ్స్ పెట్టావు, అది గ్లూకోజ్గా మారి పొట్ట పెరుగుతూ ఉంది, గ్లూకోజ్ స్పైక్స్ వస్తూ ఉన్నాయి, HbA1c పెరిగింది, జబ్బులు వస్తూ ఉన్నాయి. ఇది కాదురా నా ఫుడ్. మంచిగా సాలిడ్ ఫుడ్ పెట్టు, 8 hours చిన్నగా అరుగుతా, మంచి రాకెట్కి నువ్వు కిరోసిన్ వేస్తే ఉంటుందా? సాలిడ్ ఫ్యూయల్ పెట్టాలా, అప్పుడు 1000 kilometers పోతా ఉంది. అట్లా సాలిడ్ గా ఉండే స్ప్రౌట్స్, పప్పు ధాన్యాలు, జొన్న రొట్టెలు, రాగి ముద్దను, సజ్జ రొట్టెలు, మొలకలు, ఉడకబెట్టిన గుళ్ళు పెడతారు కదా, గుగ్గిళ్ళు, అది సూపర్ ఫుడ్. అది దాని నిమ్మకాయ పిండుకొని సూపర్ ఫుడ్. అది
అన్ని గుగ్గిలు తినేసి ఓ మామిడి పడి తింటే చాలు సాయంత్రం అంతకంటే ఎక్కువ అవసరం మనం చేసే పని. ఓకే. ముందు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంత రాగి ముద్దలు 2 ముద్దలు తినే అవన్నీ వేరే, మనం అంత కష్టం లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు రాగి ముద్దలు అంటున్నారు సార్. ఇండియాలో గానీ డిఫరెంట్ ప్లేస్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటది. అందరికీ రాగి ముద్దలు ఇప్పుడు మీరు చెప్పేది ఓన్లీ మనం రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రాకి వర్కౌట్ అవుతది. ఇప్పుడు నార్త్‌లో అదే రాగి ముద్ద తినమంటే తినట్లేదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు నవ్వు రావచ్చు. నేను ఇంతకుముందు ఆలోచించాల, మీరు మాట్లాడుతూ ఉంటే వచ్చిన ఆలోచన. ఆవులు ప్రపంచం అంతా గిడ్డేగా తింటాయి, మాంసం తింటాయి. ఎక్కడన్నా మనుషులు అనేది ఒక స్పీసీస్ అబ్బా. ఓకే. సో ఈ స్పీసీస్ మంచి ఫుడ్ తినాలా. ఇప్పుడు మీరు రొట్టెలు గ్లూటెన్ ఉండే బ్రెడ్లు తినే అమెరికా వాడికి ఆ గ్లూటెన్తో, గోధుమల్లో ఉండే రొట్టెతో చేసిన గ్లూటెన్తో ప్యాంక్రియాస్ దెబ్బతిని రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. గ్లూటెన్ ఇష్యూస్ అన్ని రకరకాలు వచ్చినాయి. గ్లూటెన్ ఫ్రీ అనే ఫుడ్లు వచ్చినాయి అమెరికాలో. ఇప్పుడు వాడికి రాగులు పెడితే గ్లూటెన్ లేదు, అదే మంచిదా? మంచి జరుగుతా, చెడ జరుగుతుందా? ఇప్పుడు మంచిగా, ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను అబ్బా, చాలా పొల్యూషన్ లో ఉన్నాను, ఇది నాకు ట్రెడిషనల్ గా ఢిల్లీలోనే ఉంటేనే మా నాయన ఇక్కడే ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను అని అంటే బుర్రలేని పని కదా అది. మంచిగాయలు అందరికి కావాలా లేదా? అడవిలోకి పోతే నువ్వు బాగుంటావా? మంచిగాయలు పోతే ఫ్రెష్ అవుతుందా? బ్రెయిన్ మంచి ఆక్సిజన్ అందుతుందా? లంగ్స్ బాగా క్లియర్ అవుతాయా? నేను జూబ్లీ హిల్స్ లో పొల్యూషన్ లోనే బాగుంది అనుకుంటావా? కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగితే అందరికీ బాగుంటుంది, రన్నింగ్ చేస్తే అందరికీ బాగుంటుంది, జొన్న రొట్టె తింటే అందరికీ బాగుంటుంది, రిఫైండ్ ఆయిల్ ఆపేసి అందరికీ బాగుంటుంది, సీజనల్ ఫ్రూట్స్ మామిడి పళ్ళు తింటే అందరికీ బాగుంటుంది. షుగర్ ఉండే వాళ్ళకి తప్ప, ప్రాబ్లం ఉంటే జబ్బు ఉండే వాళ్ళకి తప్ప ఇది అందరికీ బాగానే ఉంటుంది. అందరికీ యూనిఫామ్ గానే ఉంటుంది మంచిది. అది మీ బాడీ ఎప్పుడు చెప్తుంది? మీరు దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినక ముందనే మీరు తిన్నాక నాకు గ్యాస్ కొడుతుంది అని మీకు ముందే తెలుసు కదా. మరి ఎందుకు తింటా ఉంటారు? తిని కూడా మళ్ళీ రెడీగా పెప్సీలు పెట్టుకొని మళ్ళీ తాగి బ్యావ్ అని తేలిపి ఇట్లా దొరికి అటు దొరికి పొట్ట నొప్పి వచ్చి ఓమెజులు పెంట ప్రజలు వేసుకొని కష్టపడతా ఉంటారు కదా. అంటే మీ బాడీ రిజెక్ట్ చేస్తా ఉంది, అయినా రుచి కోసమని కాంప్రమైజ్ అయ్యి తొక్కుతా ఉంటారు, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో మీతో మీరు ఉంటే ఇవన్నీ తెలుస్తాయి కదా. అందుకని నేను అసిడిటీ అల్సర్ ఉండి 3+ ఎరోషన్స్ లోపల అసిడిటీతో భోజనానికి కూర్చొని తినాలని తినలేకుండా ఏడ్చుకునే రోజులు ఉండే 15 ఏళ్ల ముందర. లైఫ్ ఎట్లా మారింది? సుభాష్ పాలేకర్ మీటింగ్ పోయినా 7 రోజులు కూర్చున్నాము. సరే ఆర్గానిక్ ఫార్మింగ్, అప్పటికే కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. నేను ఇంజనీరింగ్ 85లో బెంగళూరులో చేశా, మళ్ళీ ఫుల్ టైం వ్యవసాయానికి వచ్చేసిన. అంతకుముందు హాఫ్ టైం చేసేవాడిని, ఫుల్ టైంకి వచ్చేసా. సో దాంతో కెమికల్ ఫార్మింగ్, పుచ్చకాయలు, కర్బూజకాయలు, బేబీ కార్న్, స్వీట్ కార్న్, రకరకాల కొత్త పంటలన్నీ వేసేవాళ్ళం. సీడ్ ప్రొడక్షన్, క్రాసింగ్ చేసేది, దవరం నుంచి ఆయిల్ తీసేది. చదువుకున్నాం కాబట్టి కొంచెం ఏదో వేరే ఇష్యూస్ అన్ని టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. టెక్నాలజీలో మార్కెటింగ్ ఏదో అట్లా మారుతా వచ్చినాం. ఎప్పుడైతే 2009లో ఆయన మీటింగ్ లో 7 రోజులు కూర్చొని అది కెమికల్స్ వేసి ఫార్మింగ్ చేసి అది తిని ఆ స్ప్రేయింగ్ చేస్తా, మనకు స్ప్రేయింగ్ చేసే వాళ్ళకు డ్యామేజ్, ఆ కాయలు తినే మనకు డ్యామేజ్, ఎక్కువ డ్యామేజ్ కొట్టేవాడికే, రైతుకే. నేను ఇంకా ఎవరు ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ కదా. సో ఇవన్నీ వద్దనుకొని 2 నాటావులు తీసుకొని మా పాలు, చిలికేసిన మా మజ్జిగ, మా రాగి ముద్ద అట్లా ఒకటి కనెక్షన్ వస్తే అద్భుతాలు జరుగుతాయి. అవతార్ సినిమాలో పక్షులు కనెక్షన్ పెడతాడు వాడు, హాని ఎగురుతాయి. అట్లా నేచర్ తో కనెక్షన్ పెట్టుకుంటే తల్లిలాగా, పెద్ద తల్లిలాగా అన్ని చెప్తారు. ఈ ప్రాసెస్ లో వాచ్ని, అనవసరమైన వాచ్ సెల్ ఫోన్ లో ఫోన్ తీసేసిన, అది మినిమలిస్టిక్ ఎట్లయితే అదే దాన్ని పెట్టుకొని ఎక్కడ పోయింది, ఎడ మర్చిపోయినాము అని ఏడ్చేది బాధ. కానీ అనవసరమైన స్ట్రెయిన్ కదబ్బా, అది పారేస్తే అయిపోయి అవసరం లేనిది పక్కన పెట్టేదానికి కూడా ధైర్యం లేకపోతే మనిషి ఎట్లా ఆరోగ్యంగా ఉంటాడు? దాన్ని మినిమలిస్టిక్ అని ఎట్లా అంటాము? 10 షర్ట్లు ఉన్నాయి, 11వ షర్టుకు గంటలు బ్రాండ్లన్నీ తిరిగి, షాపులు తిరిగి, ఏం అవసరము? ఆ 10 షర్ట్లోనే ఒకటి చాలా వేసుకోవడంలే, మళ్ళీ ఎందుకు పోతావు? నీవు ఎంత బిజీగా ఉండి చెరుకు తినేదానికి, పల్లీలు తినేదానికి, ఫుడ్ తినేదానికి టైం లేదంటాడు. నువ్వు ఇంకా ఎవరి కోసం డ్రెస్అప్ అవుతావు, ఎవరి కోసం రెడీ అవుతావు, ఎవరిని ఇంప్రెస్ చేస్తావు? నీ కోసం ఆకలేస్తా అంటే తినేదానికి కూడా టైం లేదనే దీన స్థితిలో ఉంటాడు మనిషి. సార్ ఇప్పుడు మార్నింగ్ నా డే టీతో స్టార్ట్ అవుతుంది, టీ తాగుతాను. మనం ఒప్పుకున్నావు, టీతో స్టార్ట్ అవుతుంది అంటే ఎలా సార్? టీ తాగొచ్చా వద్దా? ఇప్పుడు టీ పొద్దున్నే లేస్తాను, వాకింగ్ చేయమని చెప్పకుండా నీ బ్రెయిన్ టీ తాగమని అంటే కరెక్ట్ అయిపోయినట్లే. నేనే కదా సార్ ఇప్పుడు 90%, అందరు 99% విషయమే నేను చెప్తాను. పొద్దున్నే లేస్తానే ఇల్లు ఏం చేస్తుంది, ఇట్లా సాగుతుంది. కుక్కలు ఏం చేస్తాయి, ఇట్లా నిలుగుతాయి.
ఇట్లంట ఏదో చేసుకుంటా అంటే బాడీ టైట్ అనేది పడుకొని దాన్ని రిలాక్స్ అయ్యేదానికి ఏదో చేస్తాం. సో మనం కూడా ప్రాణాయామానో యోగానో సూర్య నమస్కారాలు చేయాలా లేదా? ఓకే. మనకు బుర్రలేదు, ఎట్లా కుక్కలను బిల్లీలు చూసానో నేర్చుకోవాలా? అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం వాటర్ తాగాలా? వాటర్ తాగాల, ఫ్లెక్సిబిలిటీ కోసం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలా. అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ పరిగెత్తేది, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత పరిగెత్తేదానికి ఎవరు ట్రైనింగ్ అవసరం లే, ఏ యోగా టీచర్ అవసరం లే. ఆ సూర్య నమస్కారాలు చేస్తే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఒక 4 రౌండ్లు 5 రౌండ్లు 10 రౌండ్లు చేయడం, ఒక అరగంట పరిగెత్తడం. అప్పుడు హార్ట్ లంగ్స్ కొట్టుకుంటాయి కదా, పాల్పిటేషన్. అప్పుడు వర్షం పడినప్పుడు కాలువలు క్లీన్ అయినట్లు మొత్తం బాడీలో ఉండే చెత్తనంతా కూడా బయట పాడేసి ప్రతి సెల్కు ఆక్సిజన్ అంది మొత్తం ఫ్లెక్సిబిలిటీ జాయింట్స్ అన్ని కదిలిపోతాయి. మీరు దాని తర్వాత మీరు ఏమేమి ఎక్సర్సైజ్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో, టెన్నిస్ ఆడతారో, వాలీబాల్ ఆడతారో, అవన్నీ సెకండరీ. అరగంట అన్నా రన్నింగ్ చేయాలా. చిన్నగా రన్నింగ్ చేయండి, ఆయాసం వస్తుంది తగ్గించండి. ఆయాసం తగ్గిపోయింది మళ్ళా పరిగెత్తండి. ఆయాసం వస్తుంది మళ్ళా ఏదో ఆడవాళ్ళు బయట పరిగెత్తలేరు, ఇంట్లో స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ చేయాలా, ఇంట్లో జోరుగా నడవండి. చెమట పట్టే వరకు నడిచేది వ్యాయామం. అంటే పడుకునే దానికంటే నడక ఎక్సలెంట్, నో డౌట్. కానీ నడిచేదానికంటే చెమట పట్టే వరకు నడిచేది చాలా ఇంపార్టెంట్. చెమట పట్టింత నీకు స్ట్రెయిన్ చేస్తేనే హార్ట్ లంగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. సో మీ డే రాగి జావతో స్టార్ట్ కావాలి. ఎందుకంటే రాగి జావ తాకపోయినా మీ బాడీ రాగి జావ తాగునైనా అని చెప్పదు. సో నీళ్లు తాగుతావు, కానీ టీ తాగకపోతే నా మైండే పనిచేయదు. అంటే ఆ టీలో ఉండే టెరిన్, కెఫీన్, కాఫీలో ఉండే కెఫీన్, సిగరెట్లో ఉండే నికోటిన్, నీ మైండ్ దాని కంట్రోల్ తీసుకుంటావు. అది చేసే వరకు నీ బ్రెయినే పనిచేయదు. అమ్మ టీ తాగకపోతే నాకు బొర్రే పనిచేయదమ్మా అంటారు. నువ్వు తిండి పెట్టకపోతే పోనీ నాకు టీ నీళ్ళు పోయమ్మా అంటావు. అంతే, అంత అడిక్టివ్ ఉండే నేచర్ ఉండే టీని, కాఫీని, సిగరెట్ను, మందుని, డ్రగ్స్ని పక్కన పెట్టే శక్తి లేకపోతే మనిషిగా జీవించలేడు. నీ బుర్ర నీకు యాక్టివ్గా ఉంటే ఎవరితో ఎట్లా మాట్లాడతాము, కూల్గా ఉండాలా, కోప్పడాలా లేదా అని తెలుస్తాయి. నీ బుర్ర నీ టీ, కాఫీ, సిగరెట్లు, డ్రగ్స్ తీసుకునేస్తే నువ్వు న్యాచురల్గా ఉండలేవు కదా. న్యాచురల్గా ఉంటే ఏంటి, న్యాచురల్గా ఎంజాయ్ చేస్తావు. కష్టపడతా ఉంటే ఎంజాయ్ చేస్తావు, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తావు, నీకు ఏదన్నా మంచి మామిడి పడి తింటే ఎంజాయ్ చేస్తావు, తప్పు అవుతుంది నీళ్ళు తాగితే ఎంజాయ్ చేస్తావు, ప్రతిదీ ఎంజాయ్ చేస్తావు న్యాచురల్గా ఉంటే. న్యాచురల్గా లేవనుకో, టీ తాగితేనే మైండ్ పని చేస్తుంది. 4 గంటలకు టీ తాగాలంటే 3 నుంచి నీ బుర్ర టీ మీదనే ఉంటుంది, పని మీద ఉండదు. అరే 3 ఇంకా 4 o'clock, అరే ఎట్లా మరి? సో బుర్ర, నీ బ్రెయిన్లో ఉండే రిసెప్టార్స్ లేచి కూర్చుంటాయి టీ తాగుతానే. ఎస్, ఫ్రెష్గా ఉండే మళ్ళీ పడిపోతుంది, మళ్ళీ లేచి కూర్చుంటే పడిపోతుంది, మళ్ళీ అట్లా 2 టీలతో పడిపోయి 30 టీలు తాగేవాళ్ళు కూడా ఉంటారు. సో టీ అనేది నీ బ్రెయిన్ని నువ్వు రబ్బర్ బ్యాండ్ ఇట్లా లాగేటట్టు కొన్ని రోజులు సాగిపోతుంది. అట్లా బ్రెయిన్ డీజనరేట్ అయిపోయి, నేను 10 టీలు 2 టీలు 3 టీలు చెప్పట్లా, కంటిన్యూగా టీలు, సిగరెట్లు, మందు, ఆల్కహాల్, డ్రగ్స్ ఉండేవాళ్ళ విషయం చెప్తా ఉన్నాను. బ్రెయిన్ ఆల్టరింగ్ సబ్స్టెన్స్ ఏదైనా సరే, అంటే ఇది చేయకపోతే నా బుర్ర పనిచేయదు అని ఏదైనా సరే, అది కోరిక కూడా కావచ్చు, ఫిజికలే కాదు. నేను అందంగా కనపడకపోతే, నేను ఫోకస్ లో లేకపోతే, నాకు టాలెంట్ వచ్చేసింది కాబట్టి, నాకు సినిమాలు రాలేదు కాబట్టి, నేను ఫస్ట్ ఎన్ని రోజులు వస్తావు నువ్వు సినిమాలో 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత లేదు కదా, దాని మెంటల్ ప్రిపేర్ కావాలి కదా. అట్లా నీ మైండ్, నీ బాడీ నీ కంట్రోల్లో లేకుండా బ్రెయిన్ రిసెప్టార్స్ నీ చేతిలో ఇచ్చేస్తే నీ నరకమే అనుభవిస్తానే ఉంటావు. నువ్వు బయట అందరూ పోయిండా, నీకు లోపల అశాంతి అట్లే ఉంటావు. నీ శాంతిని నువ్వే పెట్టుకోవాలి, ఎవరు ఎత్తుకొచ్చి ఇచ్చేది కాదు. అందరూ నేను పోయి అబ్బా సూపర్ రా నువ్వు అని చెప్తా ఉంటే ఆనందం అనేది కొంచెమే ఉంటుంది, తర్వాత పోతుంది కదా. సో నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం, గౌరవం, ప్రేమ ఉంటే నువ్వు హాయిగా ఉంటావు. అట్లా టీచర్లు పిల్లల్ని ప్రేమించాలా, డాక్టర్లు పేషెంట్లు ప్రేమించాలా, మనము యూనివర్సిటీని ప్రేమించాలా, చెట్లను ప్రేమించాలా, కుక్కల్ని ప్రేమించాలా. అటు పోతా ఉంటే ముసలోళ్ళు రోడ్డు దాటా ఉంటే వాళ్ళ కోసం వెయిట్ చేయాలా. అట్లా కనెక్ట్ అయి ఉంటే ప్రజెన్స్లో ఉంటావు, అవేర్గా ఉంటావు, హాయిగా ఉంటావు. యాక్సిడెంట్ లేవు, మీ ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. సార్ ఇప్పుడు టీ బదులు రాగి జావ తాగమంటున్నారు. ఎగ్జాక్ట్ రాగి జావ కరెక్ట్ ప్రిపరేషన్ ఏ విధంగా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొందరు నిమ్మకాయ వండుకోవాలంటారు, కొందరు మజ్జిగ వేసుకోవాలంటారు. ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ రాగి జావ మార్నింగ్ తాగాలంటే ప్రిపరేషన్ ఎట్లున్నారు? రాగులు తీసుకొని పిండి మీరే పట్టించుకోవాలి. పిండిలో మీకు బియ్యం పిండి కలిపేస్తారు, బియ్యం ఫ్రీ, వరి బియ్యం ఫ్రీ కదా, రాగులు 50 రూపాయలు. సో రాగి పిండిలో బియ్యం పిండి కలిపేసానికి ఛాన్స్ ఉంది కదా. కాబట్టి మీరు రాగులను మీరే తీసుకొని పిండి చేసుకోవాలి. రాగుల్లో కూడా మనకు కెమికల్ వేసి పండిస్తారు. ఎక్కువ భాగం రాగులు కెమికల్స్ వేస్తే ఎక్కువ పండవు, దానికి డిమాండ్ కూడా ఏమి లేదు. సో అవి వర్షం నీళ్లు ఎక్కువ కట్టి యూరియాలు వేస్తే ఎక్కువ పండే పండవు.
మిల్లెట్స్ అన్ని అంతే, అది రాగులే కాదు, జొన్నలు సద్దలు కొర్రలు ఏమైనా ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తే 20 బస్తాలు 30 బస్తాలు ఏం పండవు. కాబట్టి దాని ఇన్పుట్స్ కూడా డబ్బులు వస్తాయంటే కదా డబ్బులు ఖర్చు పెట్టేది. ఎక్కువే పడకపోతే ఎందుకు పెడతారు? సో రెయిన్ ఫెడ్ గా ఉండేది తీసుకోండి, వీలేదా వర్షాధారితంగా పండిండే రైతుల దగ్గర తీసుకోండి. మీకు రాగులు ఒక బస్తా వేసుకునే మీ ఇంట్లో ఎప్పుడు చెడిపోవు, ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లే, పిండి చేస్తే ఒక నెలలో వాడేస్తే ఓకే. లేకపోతే మీకు చెడిపోవు, ఎలకలు తినవు, పురుగు పట్టదు, ఎండకేసి పెడితే పురుగులో పట్టదు. సో రాగులు మీరే పిండి చేసుకొని చన్నీళ్ళలో రాగి పిండి కలిపేసేయండి చేత్తో, ఆ లిక్విడ్ తిప్పుతా ఉండండి, పొంగు వస్తుంది, రాగి జావ రెడీ. అంతే. ఎంతసేపు పట్టిందబ్బా నేను చెప్పడానికి? 10 సెకండ్లు. చేసుకుంటే 5 నిమిషాలు పడతారు. మ్యాగీ అంటే ఎక్కువ అయిపోయింది. మా అమ్మ చేయలా, మా భార్య చేయలా అని ఏడవద్దండి. అందరూ ఎవరు ముందు లేస్తారో వాళ్ళు అందరి కోసము ఇంత పెద్ద గిన్నెలో, స్టీల్ గిన్నెలో కింద అడుగంటకుండా తిప్పుతా ఉండాలి, మాడిపోకుండా తిప్పుతా ఉండండి. కంచు పాత్ర ఉంటే సూపర్, కంచు లేదు కదా స్టీల్ పాత్ర, తిప్పుతా ఉండండి కింద అడుగంటకుండా, పొంగు వస్తుంది, అయిపోయి. షుగర్ మీకు ఇంట్లో డయాబెటీస్ లేకపోతే నల్ల బెల్లం వేసుకోండి, మీకు కావాల్సిన ఐరన్ అన్ని మినరల్స్, రాగుల్లో కాల్షియం వస్తాయి. సూపర్ డూపర్ ఫుడ్. చిన్న అన్నప్రాసన కూడా రాగులతో చేయండి. రాగులు మీకు కొత్తగా ఉంది ఆంధ్ర వాళ్ళకి, కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే కదా. రాగి ముద్ద, రాగి బాలు, రాగి వడలు, రాగి దోశ, రాగి ఇడ్లీ అన్ని రాగులే కదా. వాళ్ళు హాయిగానే ఉన్నారు కదా. మనకేడు ఏం డౌట్ ఉంటే రాగులు తింటే పైల్స్ వస్తాయని అని ఒకరు ఏదో చెప్తారు. వేడి కూడా అవుతుంది. మీరు తిన్నారా? తినకనే మీరు తినరు కాబట్టి, తినకూడదు కాబట్టి, తినలేరు కాబట్టి, రుచి తక్కువ అనుకుంటారు కాబట్టి మీరు అవన్నీ డిఫైన్ చేసుకొని తినడం లే. మరి విజయవాడలో పైల్స్ చాలా మందికి ఉంది కదా, పైల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి పైల్స్ ఉన్నాయి అనుకుంటా ఉన్నా నేను కూడా. బెంగళూరులో ఏమి ఎక్స్ట్రాగా పైల్స్ హాస్పిటల్ నాకేం తెలియదు, బెంగళూరు అందరూ మరి రాగులే దీన్ని విజయవాడ వాళ్ళకి ఎందుకు వచ్చింది పైల్స్? రాగులు తినలేదు కదా, ఎందుకు వచ్చింది పైల్స్? పైల్స్ కు ఫుడ్ కు సంబంధం లేదు. పైల్స్ వచ్చేదానికి కాన్స్టిపేషన్, లో ఫైబర్ ఫుడ్ తినడం, పీచు పదార్థం లేని ఫుడ్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ప్యాకెట్ ఉండే ఫుడ్ తినడం, ఇది కారణం. కానీ రాగులు సూపర్ డూపర్ ఫుడ్. రాగి ప్రాసం చేయండి, మీ పిల్లలు కూడా అన్నప్రాసన రాగులు తినండి, దాంట్లో బెల్లం వేసి పెడతారు, రాగులతో దోశ చేస్తారు, ఏనితి ఇటు కొట్టండి 100 రెసిపీలు వస్తాయి. సూపర్ సూపర్. పిల్లలకు కూడా ఫస్ట్ రాగి పెట్టిన పిల్లలకు బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంటుంది. ఇక్రిసాట్, మీ హైదరాబాద్ ఇక్రిసాట్ పటాన్చెరులో ఉంది కదా, వాళ్ళ వెబ్సైట్ పోయి చూడండి. దాన్ని ఫింగర్ మిల్లెట్ అంటారు, రాగులు ఫింగర్ మిల్లెట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ది గ్రోత్ ఆఫ్ ది చిల్డ్రన్ అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ పెట్టారు. రాగులు ఇచ్చిన పిల్లలు మోర్ గ్రోత్ ఉంది, ఫిజికల్గా బ్రెయిన్గా మోర్ గ్రోత్ ఉంది. సో రాగులు సూపర్ ఫుడ్. మీరు వైట్ రైస్ తినేదే డేంజరు. వైట్ రైస్, చక్కెర, మైదా, రిఫైన్డ్ ఆయిల్, గోధుమలు, ఇవన్నీ డేంజర్. ఎక్కువ ఉప్పు, సాల్ట్ కూడా ఎక్కువ లేకుండా, పింక్ సాల్ట్ ఏదైనా తక్కువ, చక్కెర, ఈ 5-6 ఐటమ్స్ పక్కన పెడితే మీ ఇంట్లో ఆరోగ్యలక్ష్మి పరిగెత్తా వస్తుంది. మీరు పూజలు చేసి దేవుడు ప్రార్థించి మా ఆరోగ్యం రా అంటే మీరు చేసే తప్పులు దేవుడు సపోర్ట్ కాదు. అందులో మహిళలు పూజలు చేస్తారు, స్వామి మా భర్త ఆరోగ్యం బాగుంటారని. ఈయన పొద్దున్నే 6 గంటలకు పోయి షట్టర్ ఎత్తేసి మందు తాగుతూ ఉంటాడు. సో దేవుడికి ఇదే నా పని, నువ్వు ఎవరమ్మా మీ హస్బెండ్ కనుక్కొని ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చేది కాదు కదా దేవుడి పని. మీరు మీ కర్తవ్యాన్ని కరెక్ట్ గా చేయాలి. భార్య భర్తలు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఇద్దరు వాకింగ్ పోవాలా, గట్టిగా గ్రౌండ్ లో గట్టిగా నడవాలి, చెమట వచ్చే వరకు నడవాలి. సో ఎందుకు పొద్దున్నే అంటారంటే పొల్యూషన్ ఉండదు. ఇన్ని వేల బస్సులు తిరిగేటప్పుడు పొల్యూషన్ గాలిలో ఉంటుంది కదా, మనం ఎంత అద్దాలు వేసుకుని ఎట్టో గాలి లోపలికి వస్తుంది. సో పొల్యూషన్ లేని టైంలో బాగా హార్ట్ లంగ్స్ ఎక్సర్సైజ్ ఇచ్చేటగా 15 minutes మీరు రన్నింగ్ చేయగలిగితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 15 minutes మంచిగా హార్ట్ లంగ్స్ 15 minutes కంటిన్యూగా అని కొట్టుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎంత సింపుల్. మొత్తం ఫిజికల్ గానే కాదు, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్ లో, అవి యాక్టివ్గా పెడతాయి, ఆనందంగా పెడతాయి. చెత్త ఆలోచనలు వస్తే, అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ వస్తే పక్కన నీ వల్ల కాదు కదా పక్కన ఉన్నట్టు. ఇప్పుడు మీరు ఎంతో హైట్ ఉంటారు, నేను 6 అడుగులు ఉంటే బాగుండే అనుకుంటే 40 ఏళ్ళకి వీలైతుందా? ఆలోచన నుంచి మిమ్మల్ని తిప్పుతా ఉంది మీ మైండ్ లో, డిప్రెషన్ లేకపోడా. అట్ట ప్రతి ఒక్కరు వాళ్ళకు వీలు కానీ ఆలోచనలు పెట్టుకొని డిప్రెషన్ లేకపోతారు, టెన్షన్ పడతా ఉంటారు, ఏదో పడతా ఉంటారు. అది అబ్జర్వ్ చేయడమే నిన్ను నువ్వు తెలుసుకో. మళ్ళీ అదే పాయింటే. ఏది సాల్వ్ అయ్యేది? మీ భార్య ఏదో చెప్పింటుంది, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురా, మీ నాయన మందులు తీసుకురా, లేదా ఇంకేదో స్కూటర్ పెట్రోల్ వేయించుకోవాలా, నీ ఆఫీసులో ఏదో చెప్పింటారు. ఇవన్నీ గుర్తుండాలంటే సాల్వ్ అయ్యేటివి. నీ బాత్రూమ్ కడుక్కునేది సాల్వ్ అయ్యేది.
ఉమ్, నీ 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 చీటీ నువ్వు తీసుకొని నీట్గా నీ డైరీలు గిరీలు బుక్కులు సర్దుకొని ఆఫీస్కి పోయి నీ డ్యూటీ అది నీ చేతిలో ఉంది. స్ట్రెస్ పెట్టుకో, అమ్మో అదేమవుతుందో, అక్కడికి పోతే వాడు బస్సు దొరుకుతుందో లేదో అని స్నానం చేయటప్పుడు బస్సు గురించి ఆలోచిస్తే స్నానం చేసేది మిగిలిపోతుంది. నువ్వు బస్సులో కూర్చున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి లేదు అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసినప్పుడు గ్యాస్ మీద ఉండింది. ఓకే. సో అప్పుడు అమ్మ టెన్షన్ పడితే అట్లా. సో అట్లా ప్రజెన్స్లో ఉంటే హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఇంకోటి సార్, ఇప్పుడు టీ గురించి చెప్పారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ జనరల్గా ఏదంటే దానికి కూడా చూడండి, ఏ జంతువైనా టైం పెట్టుకొని తింటుందా? తినదు. ఎందుకు తినదు? దానికైనా టైం ఉద్యోగం లేదు. 9 to 6, 10కి రా, 5 పో, అట్లా లేదు. అందుకని దానికి ఆకలి వేసినప్పుడు పరిగెత్తాది. ఎంత పరిగెత్తాది? చచ్చిపోతామేమో అనుకునేది పరిగెత్తాది. పులి అయినా సింహమైనా ఊరికే జింక దొరకదు. అమ్మా నువ్వు ఆకలిగా ఉండవాలా, తినేస్తాను ఏం రాదు. అది దానికి ప్రాణ సంకటం జింకకి. పులికి ఆకలి. అందుకే 90 సార్లు దొరకదు జింక, దాని ప్రాణం పోతుంది కదా. దీనికి నేను ఇంక తినకపోతే నా ప్రాణం పోతుంది అనుకునే అంత జోరుగా పరిగెత్తేనే జింక దొరుకుతుంది. చూసుకోండి మీరు కావాలని. అంతవరకు తప్పించుకుంటా జింకలో. సో ఇది ఎంత కష్టపడాలంటే అంత కష్టపడితేనే జింక దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. సో దాని టైమింగ్ ఏముంది? ఈరోజు తినింది, ఫుల్గా తినేసింది, ఏదో ఇద్దరు పెద్దదాన్ని పట్టుకొని 2-3 ఆకలి ఉండదు, పైన కూర్చొని తమాషగా ఉంటుంది, ఏదో అట్లా ఉంటుంది. మళ్ళా ఇట్లా పోతా ఉంటే కూడా జింక దాని మీద పోదు. దానికి టైం లిమిట్ లేదు. మనలాగా జాబ్లో లేదు, 9 to 5 జాబ్లో లేదు. మన కర్మం ఏదో వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆకలి ఏదో పని చేసి పొద్దున్న 6కి లేచి 9కో 10కో కరెక్ట్గా మంచిగా ఫ్రెష్ గాలి బాగా పని చేసేటప్పుడు బాగా ఆకలేస్తుంది. అప్పుడు మంచి ఆర్గానిక్ ఫుడ్ తినేవాడు రైతులంతా. అది బాయిలో నీళ్ళు లాగేవాడు. ఈ ఆరో నీళ్లు, బ్లూ వాటర్, బ్లాక్ వాటర్, ఫ్లేవర్డ్ వాటర్, ఈ రామాయణం అంతా లేదు. సాయంత్రం వస్తానే బాగా స్నానం చేసి బాతకాని వేసి రచ్చబండ మీద కూర్చొని ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసి పారేసి కోర్టులు గీట్లు పోలీసులు ఏమి లేకుండా ఎవరో అంటే మంచిగా ఉంటే పెదరాయిల్లో ఆయన లాగా రజనీకాంత్ లాగా మోహన్ లాగా ఉండింటే అదే ఏ తప్పు కదరా నువ్వు ఏదేంటి అని చెప్పేసి సారి అయిపోయేవాడు. తప్పు చేసేవాడు తప్పు అని మనసులో అనుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు చూడారు, మిగతా వాళ్ళు పాపం ముడుక్కొని ఉన్నారు, రివర్స్. సో అట్లా సాయంత్రం అయితే హాయిగా 6 గంటల గూట్లో దీపం నోట్లో ముద్ద తినేసి రచ్చమడ 6 గంట బాతకాన్ని వేసి ఏదో చుట్టలు ఏదో మరి వేసుకొని 8 గంటలు పడుకునేవాళ్ళు. 3 బ్రహ్మముహూర్తంలో లేయని చెప్పే మళ్ళీ ఆటోమేటిక్గా లేస్తాయి. 8 పడుకుంటే నువ్వైనా 8 పడుకో, 3 నిద్ర మేరకు వస్తుంది, మళ్ళీ నిద్రపోలేవు, ఆటోమేటిక్గా లేస్తాం. సో అది లైఫ్ స్టైల్ ఉండింది. ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి రాత్రంతా లైట్ చేసుకొని రాత్రి పొద్దున 4 వచ్చి పడుకొని మధ్యాహ్నం 12 గంటలకు లేచి అప్పుడు తిని ఏమేమో చాలా డ్యామేజ్ చేసుకుంటారు కదా. సో దీని నుంచి బయటపడి నేచర్ సర్కేడియన్ రిథం అంటే నేచర్ సన్ రైజ్ తో పాటు రేజ్ అయ్యి సన్సెట్ తో పాటు డౌన్ అయిపోతా అంటే అది సూపర్ డూపర్ హెల్త్. అది ఓకే. అంటే మార్నింగ్ మనం పిల్లల్ని పంపించాలి, స్కూల్కి పంపించాలి, వాళ్ళు కూడా తినేసేయాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, స్కూల్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది, టైం పెట్టుకో ఉంటాము కాబట్టి ఇంక బయటికి పోతే చెత్త తింటాం కాబట్టి ఇంట్లోనే తినాలా. ఓకే, ఇంట్లో రోజు నువ్వు 8-9 మధ్యలో తింటావంటే అప్పుడే పాపం బ్రెయిన్ నీకు యాసిడ్ని బైల్ని అంతా రిపేర్ చేస్తుంది, పెడతాది. అందుకే ఆకలి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇంటి నుంచి బయట పోయేటప్పుడే ఫుల్గా తొక్కేసి వెళ్ళిపోవాలి. ఇంకా చాలు అనుకుంటూ ఇంకా 2 ఇడ్లీలు, అది కూడా రైస్ ఇడ్లీలు కాకుండా సామల్ ఇడ్లీలో, సజ్జరబోతు ఇడ్లీలో, నార్మల్ ఇడ్లీ వైట్ ఇడ్లీస్ కాకుండా అట్లా ఏదన్నా హై ఫైబర్ ఉండే తింటే మీకు కార్బ్స్ ను ఫైర్ చేసి గ్లూకోజ్ వచ్చి ఎనర్జీ వస్తుంది. మీ బ్లడ్ మీకు 5 to 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటుందండి. 5 to 6 grams ఆఫ్ గ్లూకోజ్ మీ బ్లడ్ లో ఉంటే ఇట్లా అలర్ట్గా ఉంటారు, ఎనర్జెటిక్ గా ఉంటారు. అది తగ్గితే కొంచెం డల్ అవుతారు అనుకుందాం. అంటే 5-6 రోజులు 3 రోజులు తినకపోతే డల్ అవుతారు. నార్మల్ ఓ రోజుకి ఏం కాదు. మీకు ఎక్స్ట్రా గ్లూకోజ్ వచ్చింది అనుకో, 5 గ్రాముల బదులు 250 గ్రాములు వస్తే 100 కోట్లు మీ ఇంటికి వచ్చేస్తే డబ్బులు ఏడెత్తి పెట్టాలని దిక్కు తెలియదు మీకు. అట్లా అయిపోతుంది వాడి పని. అట్లా ప్రతిరోజు పొద్దున్నే 10 ఇడ్లీలు తిని, మధ్యాహ్నం ఇంత కుండ బిర్యానీ తిని, సాయంత్రం ఇంత పునుగులు తిని, రాత్రికి మళ్ళీ 7 గంటలకు ఏదో వస్తా తిని, మళ్ళీ రాత్రి భారీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అన్ని వేడి చేసి పెట్టారంటే వేస్ట్ అయిపోతాయంటే మళ్ళీ పొట్టలోకి వేసి ఎన్ని తింటారు రా నాయన? 6 సార్లు 7 సార్లు తిని పొట్టలు ఇంత లావు అయిపోయి ఎనర్జీ లేకుండా ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ అంతా ఏం చేయాలని బ్రెయిన్ పెద్ద పని. డబ్బులు వస్తే ఇంటికి ఎక్స్ట్రా, అదే బాడీకి కూడా దాన్నంతా గ్లైకోజన్ గా మార్చి మజిల్స్ లో లివర్ లో ఎత్తి పెడతాది. మళ్ళీ వాడుకుంటాను ఎప్పుడన్నా, మళ్ళీ మధ్యాహ్నం పెడితే సాయంత్రం పెడితే మళ్ళా అంటే ఎప్పుడో ద్రోపు 7 గంటలు 6 నెలలు తిని 6 నెలలు పడుకుంటే హైబర్నేషన్, మళ్ళీ మంచు పడిపోతే ఫుడ్ దొరకదు కాబట్టి ఆ ఫ్యాట్ అంతా తీసుకొని 6 నెలలు అట్టే పాపం వాడి ఫుడ్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ దాంట్లో ఉంటాయి.
ఇప్పుడు వీడేంది ఎక్స్ట్రా ఉండే గ్లూకోజ్ అంతా ఫ్యాట్ గా మార్చి గ్లైకోజన్ గా మార్చి ఎత్తిపెట్టి వాడకపోతే ఫ్యాట్ గా మార్చి పొట్టలోకి ఇట్లా అంటే ఎత్తిపెట్టి నా వల్ల కాదురని 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత బ్లడ్ దోయేసి సావురా అంటే అప్పుడు షుగర్ వచ్చింది అప్పుడు వాకింగ్ పోతాడు. ఓకే. అప్పుడు ఏం మామ వాకింగ్ షుగరా రారా అంటారు. అంటే షుగర్ వస్తే నడవడంలే. ఓకే. బాడీ అంత కష్టపడుతుంది. ఊరికైనా షుగర్ రాదు, ఊరికైనా బీపీ రాదు, ఊరికైనా థైరాయిడ్ పోదు, ఊరికైనా క్యాన్సర్ రాదు. చాలా అబ్యూజ్ చేస్తేనే వస్తుంది. ఓకే. సో అప్పుడు దానికోసమని ఆ టైమింగ్స్ పెట్టుకున్నారు. అందుకని పొద్దున్నే పోయేటప్పుడు ఫుల్ గా తినేసి తొక్కేసి, చిన్నపిల్లలు అయితే మధ్యాహ్నం తీసుకోండి, కొంచెం పాలిష్ తక్కువ ఉండే బియ్యంతో పప్పు నిప్పు ఆకుకూర ఏదో వేయండి, వాళ్ళకి ఒక పూట తిని పిల్లలకి ఓకే. పెద్దోళ్ళందరూ పొద్దున్న తింటే సాయంత్రము ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో 5కో 6కో ఇంటికి చేరుకొని మంచిగా ఆ గుగ్గిళ్ళు, ఒక జొన్న రొట్టె, అంత ఆకుకూర, సీజనల్ ఫ్రూట్, అంతే. గుగ్గిళ్ళు చాలా ఇంపార్టెంట్, ప్రోటీన్. పర్టికులర్ వెజిటేరియన్స్ కి గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలస ఏదో ఒకటి మార్చి తినడము. ఇంకా లేదు మీరు తట్టుకోలేకపోతే మధ్యాహ్నంకి మీరు అంత దేశీ రైసు, సింగిల్ పాలిష్ రైసు, అంత పప్పు వేసుకొని సింపుల్ గా తినండి. సాయంత్రం ఎప్పుడైతుందో తినేద్దామని. అంటే కొంతమందికి 5కు రాలేరు కదా. సో ఇప్పుడు గూట్లో దీపం నోట్లో ముందంటే 6 లోపల తినాలి లెక్కకి. వీలు కాలేదనుకో సరే 4 ఏదో అన్ని గుగ్గిళ్ళు తినేసేయండి. పొద్దున్న గుగ్గిళ్ళు మీరు రాత్రి నానబెట్టి ముందు రోజు పొద్దున్న ఉడకబెట్టుకొని బఠానీలు అన్ని బాగా చాట్ లాగా చేసుకొని అన్ని తీసుకుని అనుకో. గుగ్గిళ్ళు అవి కూడా కార్బోహైడ్రేట్స్ కదా సార్? ఆ ప్రోటీన్ ఉంటుంది కదా గుగ్గిళ్ళలో ఎక్కువ. అంటే ఆ కార్బోహైడ్రేట్స్ అంటే అది కూడా గ్లూకోజ్. అంటే రైస్ లో, గోధుమల్లో, మిల్లెట్స్ లో కూడా కార్బ్స్ ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి చిన్నగా అరుగుతాయి. సో లాంగ్ అవర్స్ మీకు ఆకలి ఉండదు. న్యూస్ పేపర్ తో పర్సెంటేజ్ ఫైబర్ ఉంటుంది. 2% రాగులు, జొన్నలు, సద్దలు ఉంటే 8% కొర్రలో, సామాన్లు, 12% అండుకొర్రలు ఏదో అట్లుంటది. సో అండుకొర్రలు అవన్నీ మీకు వింత అనిపించి అవన్నీ చేయలేమమ్మా అనుకుంటే మీ అమ్మ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ జేజమ్మ తిన్నా జొన్న రొట్టెలు తినండి రా నాయన. ఓకే, మీరు కొర్రలు తినకపోతే 120 కిలోలు ఉండే వారికి కొర్రలో సామాన్ తింటే తొందరగా తగ్గుతారు. లేదు మీరు ఇంకొంచెం 2 నెలలు 3 నెలలు లేట్గా తగ్గుదాం అనుకుంటే జొన్న రొట్టె తినండి, రాగిపోతే తినండి, రైస్ ఆపేసేయండి, తొందరగా అరిగేదైనా ఆపేసేయండి. మీకు ఇది బాగా అరిగిపోయిందబ్బా మళ్ళా ఆకలేస్తుంది అంటే దరిద్రము అని అర్థం. అంటే ఇప్పుడు మీరు సడన్ గా ఇప్పుడు రైస్ ఆపేసి అందరూ మనం మిల్లెట్స్ అయితే తినలేరు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారము అంటే రైస్ తినాలంటే ఎలాంటి రైస్ తినాలి? అందులో అదే ఒక్కోటి రైస్ తిని, అదే రెడ్ రైస్, బ్లాక్ రైస్, నవారా బియ్యము, రాజముడి బియ్యము, కర్ణాటక అంతా. అంటే ముందు మైసూర్ మహారాజుల కప్పము, రాజముడి రైసు, అవి మంచి హై వాల్యూ అని రక్తశాలి, మాపెళ్ళి అట్లా ఎన్నో 10,000 రకాల రైసులు ఇంకా ఉన్నాయి మన దేశంలో. అది మన దేశం గొప్పతనం. 10,000 రకాలు. ఓకే. దాంట్లో మనం ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యము ఇట్లా పెట్టుకుంటాను, డుబుక్కని పోవాలా, చేతి కట్టుకోకూడదు. ఇవన్నీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎంతగా మన విజ్డమ్ ని కట్టేలు చేసుకున్నాము అని. సో మనము ఆ పైన పాలిష్ చేసిండే ఆ రైస్ బ్రాన్ ఆ పైన అదంతా ఆవులకేస్తాం. ఓకే. ఆవులకేస్తే ఆవులు బీటోల్ డెఫిషియన్సీ ఏమి లేకుండా గట్టిగా అవి మన తంతే మన కింద పడేటకుండా మనకి పిక్కల నొప్పి ఈ నొప్పి ఎందుకు? సో పైన ఉండే బి కాంప్లెక్స్, ఫైబరు, ఇట్లాంటివన్నీ, రిబోఫ్లవిన్ అన్ని తీసేసి తింటాడు. మొత్తం కార్బోహైడ్రేట్ తింటాడు. అంటే ఇంత రైస్ తిన్నా, ఇంత చక్కెర తిన్నా ఒకటే. ఇంత చక్కెర తినలేం కాబట్టి ఇంత రైస్ అయితే బాగా కూరలు కలుపుకొని, సాంబార్ వేసుకొని, చికెన్లు మటన్లు వేసుకొని ఫుల్ తొక్కుతాం. సో అది మోర్ కార్బోహైడ్రేట్స్కి వస్తుంది. మనకు 5 లీటర్ల బ్లడ్ ఉంటుంది, 5 గ్రాముల గ్లూకోజ్ కంటిన్యూగా ఇవ్వాలంటే నేను పొద్దున ఏదో మిల్లెట్ ఏదో తిన్నా, మిల్లెట్ పొంగల్ తిన్నా. సో కంటిన్యూగా నాకు గ్లూకోజ్ ఉంది కాబట్టి ఇంతవరకు నీళ్ళే తాగినా. మార్నింగ్ తిన్నట్టు ఇప్పటివరకు ఏమి తిన్నా, వాటర్ తాగినా. అది కూడా ఆస్తరంగా దప్పి కూడా ఏం లేదు, చూడు బాగుంది కదా, నో డిహైడ్రేషన్ కాదా. సో దప్పి అయితేనే నీళ్ళు తాగొచ్చు, లేకపోతే అదే భయపడిపోయి నీళ్లు గంట అయిపోయింది. సో టైం చూసుకోవద్దండి. దప్పి నిజంగా అయితే మీకు దప్పి అవుతుంది. ఇంకా దప్పి అట్లే ఉంటే మీకు యూరిన్ ఎలాగ వస్తుంది, మంట పుడుతుంది, అప్పుడైనా నీళ్ళు తాగాల. ఎప్పుడు తాగుతారు? దప్పి అయితే టీ తాగుతారు, కూల్ డ్రింక్ తాగుతారు, దప్పి తీరదు. సో కిడ్నీలో స్టోన్లు ఏర్పడతాయి. అప్పుడు పోయి డైమండ్లు తీసుకొని మీ డైమండ్లే ఇస్తే కిడ్నీ స్టోన్లో అమ్మా మావే అని అప్పుడు నీళ్ళు తాగుతాడు. అంటే మీరు నీళ్ళు తాగండి అంటే కిడ్నీలో డైమండ్స్ రావాలా, కిడ్నీ స్టోన్స్. ఓకే. ఆ లెవెల్ పోయే వరకు మనిషి అవేర్గా లేడు. క్యాన్సర్ వస్తేనే ఆరోగ్యం గురించి ఆలోచిస్తాడు, డయాబెటీస్ వస్తేనే వాకింగ్ చేస్తాను, బీపీ వచ్చి కళ్ళు తిరిగి కింద బట్టి పారాలసిస్ వస్తేనే వాకింగ్ పోతాను. ఎట్లా మరి కరెక్ట్ వేసారు కదా. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినచ్చా? ఏదైనా ఎప్పుడైనా తినచ్చండి, నాకైతే రిస్ట్రిక్షన్స్ ఏ లేదు.
అంటే ఫ్రూట్స్ అంటే ఎలాంటివి ఎక్కువ తినాలి? సీజనల్ ఫ్రూట్స్, ఉమ్, ఎప్పుడు ఉండే ఫ్రూట్స్ తినద్దండి. అరటిపండ్లు ఇప్పుడు ఉంటాయి. మీరు మీ ఇంట్లో వెనకాల చక్కెరకేళి, నాకు ఇష్టం కాబట్టి చక్కెరకేళి, ఉమ్, పచ్చరటిని వచ్చేటి ముందు పచ్చరటి గ్రీన్ గా ఉంటాయి, చుక్కలు వస్తాయి, ఓకే. మళ్ళీ స్వీట్ ఉంటాయి, మళ్ళీ టేస్ట్ మాయమైపోయినాయి. ఇప్పుడు అంతా గ్రైండ్ అయింది, ఇంత పెద్ద అరటిపళ్ళు ఏవో వస్తాయి. దాన్ని కూడా ఏదో మందులు పెట్టి ఎథిలిన్ అనే నీళ్ళలో అద్ది లేదా గ్యాస్లో పెట్టి ఏదో మాకు పెడతారు. సరే, అట్లా సీజనల్ కాకుండా ఎప్పుడు దొరికేది కాబట్టి సీజన్లో వచ్చి అయిపోతాయి. ఏమైపోతాయి? సీతాఫలంకాయలు అయిపోతాయి, ఉమ్, మామిడి పళ్ళు అయిపోతాయి, అయినా దొరుకుతాయి. మళ్ళీ కాదు, సీజన్లో వచ్చాయి అల్నేరేడు పండ్లు, పనసకాయలు సూపర్, రేక్కాయలు, చిన్న రేగు ఇంకా సూపర్. ఓకే. అట్లా సీజనల్లో వచ్చి జామకాయలు, సపోటాలు, ఎనీథింగ్ సీజనల్ ఫ్రూట్స్ సూపర్. కానీ సీజనల్ ఫ్రూట్సే తింటే మీకు న్యూట్రిషన్ సరిపోదు. ఓకే. సో మీకు ప్యాక్డ్ ఎనర్జీ, రాకెట్ ఫ్యూయల్ లాగా ఉండాలంటే ఓకే. జొన్న రొట్టె ఒక్కటి తినే చాలు, అని గుగ్గిళ్ళు, మీకు ఆకలి ఉండదు. అదే ఫ్రూట్స్ ఇన్ని తినారనుకో మళ్ళీ ఆకలి ఎందుకు, మాయిస్తారు అదంతా. దాంట్లో న్యూట్రిషన్ అది ఇంట్లో పడుకునే ముసలోళ్ళకి ఓకే. బయట తిరిగే వాళ్ళకు, నడిచే వాళ్ళకు, మెట్లెక్కే వాళ్ళకు, మాట్లాడే వాళ్ళకి, క్యాలరీస్ బర్న్ చేసే వాళ్ళకి ఫ్రూట్స్ సరిపోదు. కానీ ఫ్రూట్స్లో ఉండే చాలా సీజనల్ ఫ్రూట్లో ఉండే గొప్పతనం ఏమంటే, ఈ సీజన్లో నీకు వస్తా ఉన్నారంటే నేచర్ కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సీజన్లో సీతాఫలంకాయ తిన్నాయినా మీ ఏరియాలో కాస్తాను అంటే మీకు చాలా అవసరము అని అర్థం. మీ ఏరియాలో జొన్నలు, సద్దలు పండుతా ఉన్నాయంటే అవి తినమని అర్థం. మీ ఏరియాలో అడవిలో ఈ ఫ్రూట్స్ ఉన్నాయంటే అవి తినమని అర్థం. సో అవి తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. వెరీ సింపుల్. డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ కి దూరం. యాపిల్ మన ఫుడ్డే కాదబ్బా, యాపిల్ గురించి ఎక్కువ మాట్లాడుకునే భలే ఉంటాయి. మీరు సీజనల్ ఫ్రూట్స్ తినండి, వెరీ సింపుల్. నేను చెప్పేదాంట్లో కాంట్రవర్సీ ఏముంది లేదు. డాక్టర్ చెప్పినాడు, ఎవరైనా చెప్పని, మీ బుర్ర పెట్టమన్నాడు బుద్ధుడు 2,500 సంవత్సరాల ముందర. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది నాకు లాజిక్ అనిపించి, నేను ఆరోగ్యము, నా అసిడిటీలు, నా ఆల్సర్లు, నా డీవీటీలు, రకరకాల పల్మనరీ ఎంబాలిజం, లంగ్స్ లో ప్రాబ్లం అన్ని పోగొట్టుకున్నాను. పరిగెత్తినా అవసరమైన డాక్టర్లు కూడా హెల్ప్ చేసినారు. డీవీటీ వచ్చినప్పుడు, పల్మనరీ ఎంబాలిజం, కోవిడ్లో వచ్చినప్పుడు అవన్నీ. సో నా ప్రాబ్లం ఏమీ నేను తెలుసుకొని దాన్ని సరిపోయేట్టుగా నేను అప్డేట్ చేసుకొని నా చేతుల్లో ఉంది. చాలా ఈజీ అది. ఓకే. నువ్వు వాకింగ్ చేయకుండా, నువ్వు లైఫ్ స్టైల్ మార్చకుండా, నువ్వు నడవకుండా, నువ్వు చెత్త ఆలోచనలు పెట్టుకొని స్ట్రెస్ అయిపోయి, అయ్యో నాకు స్ట్రెస్ ఉంది సార్, నేను సాఫ్ట్వేర్ చేయకుండా ఉన్నాను సార్ అంటే మరి వదిలే సాఫ్ట్వేర్. ఓకే. అది ఏదో పని చేసుకో, 20,000 వచ్చాక డ్రైవింగ్ చేసుకో, ఏదో చేసుకో. మరి సార్ స్ట్రెస్ ఎట్లా సార్ స్ట్రెస్ అంటే వదిలేయి. నేనంటే వదిలేసేది, నేను పట్టుకుంటాను. నీ ప్రాబ్లం నేనంటే సాల్వ్ చేస్తా. నైట్ టైం అంతా చేయలేదు సార్ మేము, నైట్ అని అంటే నైట్ టైం వద్దు, పొద్దున్నే సగం శాలరీ చేయి. నీ హెల్త్ కంటే నువ్వు హ్యాపీగా ఉండేదానికంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా. అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్, అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్ రిలేషన్స్, యు ఆర్ డూయింగ్ సమ్ జాబ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. నువ్వు ఇన్ని చేసేది నువ్వు హ్యాపీగా ఉండేదానికి, నీ ఫ్యామిలీని హ్యాపీ పెట్టేదానికి. అవన్నీ ఏమీ లేకుండా అవన్నీ కాంప్రమైజ్ అయ్యి నీ డబ్బులు సంపాదించేది ఎట్లా కరెక్ట్? తినేదానికి టైంలే, ఆలోచించడానికి టైంలే. వర్షంలో మీ పిల్లలు ఏం కోరుకుంటారు? నాన్న వర్షంలో నాందాం రా అంటాడు వాడు చిన్నోడు. 100 సార్లు నానింటావు నువ్వు చిన్నప్పుడు. 4 గంటలు స్విమ్మింగ్ చేయింటావు చెరువులో. అప్పుడు జలుబు రాంది, ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకురా పెద్దోడు ఇంత అన్యాయంగా ఉన్నారు థింకింగ్. వర్షంలో పోతే జలుబు వస్తుంది అంటారు. వర్షంలో పోతే జలుబు రాదు, ఇమ్యూనిటీ లేకపోతే జలుబు వస్తుంది. మీ పిల్లల్ని మీ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఎత్తుకొని ముద్దు పెట్టుకొని వాడి దగ్గర ఉండి, వాడి ఆ పల్లి నుంచి ఆ బ్యాక్టీరియా, ఈ పల్లి నుంచి ఈ వైరస్లు అన్ని ఎక్కిస్తే మీ బిడ్డకి వ్యాక్సినేషన్ అదే నాయన. రకరకాల వ్యాక్సిన్లు వచ్చి దానికి తుమ్ముతాడు, దగ్గుతాడు, వాడికి ఇమ్యూనిటీ వస్తుంది. ఎక్కువ మంది పిల్లలతో కలిసి ఎక్కువ మంది కమ్యూనిటీ ఉండే పిల్లలకి ఉండే ఇమ్యూనిటీ స్టెరైల్గా ఎవరితో కలవకుండా గ్లౌజులు వేసి ఆ స్విగ్గీలు అగ్గీలు వేసి ప్యాక్ చేసిన పిల్లలకి ఇమ్యూనిటీ లేదు. వాడు జలుబు వస్తే హాస్పిటల్ పోయి సెలైన్ పెట్టాల్సిందే. చిన్నప్పుడే ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి. సో మోర్ ఎక్స్పోజర్, మోర్ క్లోజ్ టు ది నేచర్, మోర్ ఇన్ ది సాయిల్, మోర్ ఇన్ ది నేచర్ విల్ గివ్ యూ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అట్లా రావాలా, అంతేగాని ఏదో కషాయం తాగేసి ఇమ్యూనిటీ వచ్చేసింది అంటే కుదరదు. యూ హ్యావ్ టు బి ఇన్ ద నేచర్ టు గెట్ ఇమ్యూనిటీ. సార్ ఇంకోటి, ఇప్పుడు జనరల్గా మ్యాక్సిమం ఆఫీస్లలో కానీ, సాఫ్ట్వేర్లో కానీ, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చే ముందు ఆఫీస్లో అడిగినా కానీ మ్యాక్సిమం మెంబర్స్ అసిడిటీ గురించే మాట్లాడారు. అంటే వాళ్ళు ఈవెన్ మేము అన్నీ మానేసి కర్డ్ రైస్ తింటున్నాం కూడా అయినా సరే అసిడిటీ వస్తుందని చెప్తున్నారు. అంటే అసిడిటీ మెయిన్ ఏంటి సార్? మొత్తం 90% పీపుల్కి అసిడిటీ. చాలా సింపుల్గా చెప్తావు. చిన్న ఎగ్జాంపుల్, మీరు పేపర్లు పెట్టి వంట చేయాలనుకో, న్యూస్ పేపర్లతో ఎంతసేపు ఉంటుంది న్యూస్ పేపరు? తొందరగా కాలిపోతుంది కదా. మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టాలా, మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టాలా, మళ్ళీ పెడతానే ఉండాలి కదా. రైస్, మీరు రైస్, కర్డ్ రైస్ అనేది కర్డ్ రైస్
మీరు కర్డ్ కొర్రలు తినండి, జొన్న గటకాలో కర్డ్ వేసుకొని తినండి, పోతుంది. ఎందుకు? జొన్నలు ఫైబర్ ఉంటుంది కాబట్టి చిన్నగా అరుగుతాయి, న్యూట్రిషన్ చిన్నగా అందుతుంది, పొట్ట ఖాళీ కాదు, గ్లూకోజ్ సఫిషియెంట్గా బ్లడ్లో ఉంటుంది కాబట్టి బ్రెయిన్ సిగ్నల్ వేరే బాగానే ఉందిరా నాకేం వీడియో అవసరం లేదు అంటే బాడీ ఆటోఫాజీ అనే మోడ్లోకి పోయి రిపేర్ చేసుకుంటా ఉంటుంది. ఆకలి కాదు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఖాళీ మినిట్లు ఫుడ్ చేసినావో నువ్వు రైస్తో తింటే బిన్న అరిగిపోతుంది, ఫ్రూట్స్ తింటే బిన్న అరిగిపోతాయి, మళ్ళీ ఆకలేస్తుంది. సో మీరు సఫిషియెంట్గా పొద్దున్నే పోయేటప్పుడే 3 జొన్న రొట్టెలు, అంత గుగ్గిళ్ళు, అంత వెజిటబుల్లో, ఓ ఫ్రూట్ నిదానంగా అరగంట సేపు, ఒక 3/4 గంట సేపు అంటే 3/4 గంట సేపు నిదానంగా నవిలి తిని ఎంజాయ్ చేసి పోయినారనుకో మ్యాజిక్ జరుగుతుంది. మధ్యాహ్నం ఆకలి ఉండదు వల్ల. సో పొద్దున్న తొక్కాలు వేసి ఫుల్గా, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. వాల్యూము ప్లస్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిక్గా ఉండాలా, వెజిటబుల్స్ అన్ని వీలైనంత వరకు, జొన్నలు రాగి ముద్ద ఇట్టాడి తినాలి, అప్పుడు మీకు ఆకలి ఉండదు. ఎప్పుడైతే మీరు రిపీటెడ్గా భోజనం పెడతారో, రిపీటెడ్గా న్యూట్రిషన్ లేని ఫుడ్ పెడతారో, రిపీటెడ్గా కాఫీ టీలు పోస్తాడో, ఏందో వచ్చింది కదా అని మళ్ళీ బ్రెయిన్ సిగ్నల్ పోయి మళ్ళీ యాసిడ్ వస్తుంది. ఆడ ఫుడ్ లేదు అబ్బా అంటుంది, మళ్ళీ యాసిడ్ కాలుస్తుంది, అసిడిటీ పైన ఏమైతుంది, అక్కడ ఫుడ్ లేదు, యాసిడ్ వచ్చింది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నీ వచ్చినాయి. సో ఆడ చర్మం మీద యాడ్ అయ్యి దాన్ని గీక్తుంది, కొంచెం డ్యామేజ్ చేస్తుంది. అది గ్యాస్ట్రిక్ ట్రబుల్గా తేపులు వస్తూ ఉంటాయి. 1-2 తేపులు కాదు, ఎక్కువ తేపులు వస్తాయి. అది అట్లే వదిలేస్తే మళ్ళీ అట్లే చెత్తంతా తింటా ఉంటే పునుగులు 2 నూడిల్స్ మళ్ళీ పోయి మళ్ళీ గంటక తారివే మళ్ళీ. సో మళ్ళీ ఏమరా సరైన ఫుడ్ పెట్టేది, మళ్ళీ యాసిడ్ పంపిస్తుంది, ఏ సరైన తిండి పెట్టరా అని ఆకలిస్తుంది, మళ్ళీ నువ్వు చెత్త పెడతావు, 2 బిస్కెట్లు తింటా, మళ్ళీ 2 టీలు తాగుతావు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? రిచ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఎక్కువ వాల్యూము, ఒకటేసారి జంతువులు తిన్నట్టు తినాలి. అది అలవాటే లేదు కదా, 1 ఇడ్లీనే తినేది, 2 ఇడ్లీ టైం లేదంటారు, 8 ఇడ్లీ తినాలి. అది జొన్నలతో, రాగులతో, సద్దలతో, పొడలతో చేసిన ఇడ్లీ తినాలి, రైస్ కాదు. రైస్ కూడా తింటే కూడా అన్పాలిష్ బియ్యం ఫుల్గా వేసుకొని, ఇంత పప్పు వేసుకొని, ఇంత ఆకు వేసుకొని ఫుల్గా తినాలి. అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది, మీకు చిన్నగా అరుగుతూ ఉంటుంది, బాడీ వేరే పని చేసుకుంటుంది. మీ ఇంటికి 10 మంది గెస్ట్లు వస్తారు, వాళ్ళకి భోజనం అంతా చేసి పెడతాం మంచిగా, వాళ్ళు వెళ్ళిపోతానే పాత్రలు క్లీన్ చేసుకోవాలన్నా, వాళ్ళు వెళ్ళిపోతానే మళ్ళీ ఓ బ్యాచ్ వచ్చానికి ఎట్లుంటుంది, నీకు పుండు మీద కారం చల్లినట్లుంటుంది. అట్లా అరిగిపోయింది, నువ్వు చేసిన చెత్త, ఏదో 1 ఇడ్లీ పెట్టినావు, సాంబార్ వేసినావు, అరిగిపోయింది, అరిగిపోతానే మళ్ళీ పొట్ట ఖాళీ అయింది, సరైన ఫుడ్ పెట్టేది, మళ్ళీ బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, ఒరే ఏం రా, మళ్ళీ యాసిడ్ వస్తుంది. సో పుండు మీద గీకినట్లు యాసిడ్ మీద అది ఎక్కువయ్యి అసిడిటీ అయ్యి, అల్సర్లు అయ్యి, ఎరోషన్స్ అయ్యి, లోపలంతా డ్యామేజ్ అయ్యి, దెబ్బ మీద దెబ్బ కొట్టేట్లు పడతా ఉంటే అల్సర్లు, గ్యాస్ట్రిక్ మీ వాళ్ళకి ఎవరికి బాగాలేదంటే వాళ్ళకి ఫ్యూచర్లో అల్సర్ వస్తుంది. అల్సర్ వచ్చి ఎక్కువ పుట్టు పడి రకరకాల చాలా సమయం, నేను అట్లా 25 ఏళ్ళు దాదాపు ఎక్కుతుంది తగ్గుతుంది, ఎక్కుతుంది, మందులు వేసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ రాగి జావతోనే నాకు పోయింది, నా ఎరోషన్స్ అన్ని మాయమైపోయినాయి, పుళ్ళు మారిపోయినాయి, మ్యూకస్ మెంబ్రెయిన్ రీబిల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను 36 గంటలు నో ఫుడ్ తింటే కూడా నేను బాగున్నాను. నాకు కంప్లీట్ రైస్ అవాయిడ్ చేయాలి అయిపోయే వరకు, రీబిల్డ్ అయ్యే వరకు 1 మంత్ రైస్ ను పూర్తిగా అవాయిడ్ చేసి, అరటిపండు, రైసు, మిల్క్ ఐటమ్స్ అవాయిడ్ చేసి, మీరు జొన్నలు పొద్దున్నే రాగిజావా, సాయంత్రం 4 గంటలకు రాగిజావా, 3 గ్లాసులు, 1 గ్లాస్ కాదు, ఆ 3 గ్లాసులు రాగిజావా తాగి మీరు రాగి ముద్ద, జొన్న రొట్టి తింటే మీ అసిడిటీ 1 మంత్లో పోతుంది. మళ్ళీ మీరు మిర్చి బజ్జీలు 10 తినే ఏం కాదు. నేను మిర్చి బజ్జీలు 10 తింటా ఏం కాదు, రోజు కాదు, ఎప్పుడో నెలకో, 3 నెలలకో, 6 నెలలకో ఒకసారి తింటే ఏం కాదు. రోజు అబ్యూజ్ చేస్తా, రోజు రైస్ తింటే మీకు అసిడిటీ వస్తుంది. అరటిపండు రోజు అసిడిటీ ఉండేవాళ్ళు అరటిపండు తినప్పుడు, పర్టికులర్లీ ఈ అరటిపండు, విజయవాడ పోయి చక్కెరకాయలు తినండి సూపర్, కర్ణాటక పోయి యాలక్కి బాలే అని అంటారు, అది తినండి సూపర్. కానీ ఈ గ్రాండ్ నైన్ ఉన్నాయే, నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటా, అది తినే కొద్దికి అసిడిటీ చాలా ఎక్కువයි. నేను మా ఫాదర్ చెప్తాను, అరటిపండు తినడం అసిడిటీ పోతుంది అనేవాడు, నేను అట్టే తిన్నా మొద్దులాగా, అసిడిటీ అట్లే ఉండింది. రాగిజావతో పోతుంది అని కనుక్కునేదానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. నేను ఇంత సింపుల్ గా చెప్పి రాగు ప్రమోషన్ చేశాను, నాకేమన్నా రాగి అంబాసిడర్ నేనేమన్నా. సో మీరందరూ రాగిజావ పొద్దున 3 గ్లాసులు తాగండి, 1 వీక్ ఏం ఖర్చు ఉంది మీకు, 1 కిలో రాగులు 50 రూపాయలు, దాన్ని పిండి చేయించుకోండి, ఇంట్లోనే కావాలంటే చేసుకోండి, దాన్ని పిండి చేసి రాగిజావ ముక్కు మూసుకొని తాగేయండి,
పెద్దోళ్ళు ఎట్టుందని అబ్జర్వ్ చేయండి. టేస్ట్ కూడా బాగానే సార్. రాగి జావా కొంచెం లైట్ గా బటర్ మిల్క్ వేసి అదే నిమ్మకాయ బటర్ మిల్క్ వద్దండి నేను. బటర్ మిల్క్ కూడా వద్దు. నేను చెప్పిందే చెప్పాను. నేను మళ్ళీ రిపీట్, బటర్ మిల్క్ వద్దు, పప్పులు వద్దు, ఇంకోటి ఏమొద్దు. ఉత్త రాగి పిండి రాగి జావ అంతే. ఓకే. ఎందుకంటే ఆ బటర్ మిల్క్ ఏ పాలంతో చేసినా, ఏ తోడు పెట్టినా, ఏ ప్యాకెట్ పాల్లో ఏ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఏ కాస్టిక్ సోడా లేకుండా నాకు తెలియదు కదా. ఓకే. మీకేమి అడవిలో తిరిగి వచ్చిన ఆవులో, గడ్డి వేసిన ఆవులో తీసుకునే పాలని ప్రేమగా బాగా స్నానం చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే మంచి బ్యాక్టీరియా అంతా నీకు తోడు పెట్టి పెరుగు చేసి, ఆ పెరుగులో ఉండే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్, ఆ స్పీసీస్ అవి లేవు కదా. సో ఆ మజ్జిగని నేను ఐ డోంట్ రికమెండ్. షుగర్ అంటే డయాబెటిక్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు పేషెంట్స్. 90 అంటే 10 మందిలో 8 మందికి డయాబెటిక్. 8 లేదు, 3 అనుకుందాం. అవునా? అంటే అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఏ విధంగా, అంటే వాళ్ళ డైట్ ఏ విధంగా ఉండాలి? చూడు మరి, అంటే ఇంకో డయాబెటిక్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా మటుకు రివర్స్ అవుతుంది మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే. ఓకే. ఫస్ట్ రైస్ తినకుండా గోధుమలు తింటారు. డాక్టర్ బిఎం హెగ్డే, బెంగళూరు మెడ్రాస్ హెగ్డే కొట్టి చూడండి. ఆయన పద్మభూషణ్ కూడా వచ్చింది. వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. నాట్ ఏ స్మాల్ పర్సన్. మణిపాల్ మెడికల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఆయన బుక్స్ ఇండియా ఫారిన్లో అంతా ఉన్నాయి, లండన్లో అంతా చదువుతారు మెడికల్ దీంట్లో. వాట్ డాక్టర్స్ హ్యావ్ బీన్ నాట్ టోల్డ్ ఇన్ దేర్ బుక్స్ అని, అట్లా బుక్స్ అన్ని కొంచెం ఎక్సెంట్రిక్ గా రాస్తాడు ఆయన. సో ఆయన ఏం చెప్పినాడు, గోధుమలు తింటే గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే పదార్థాన్ని మీ ప్యాంక్రియాస్ ఏదైతే మీకు ఇన్సులిన్ తయారు చేస్తుందో దాన్ని డ్యామేజ్ చేస్తుందిరా. యూ విల్ బి కెప్ట్ యాజ్ డయాబెటిక్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ చపాతీలు తింటే అని చెప్పినాడు. నేను దానికి ప్రూఫ్ ఎందుకు చెప్పాలా? ఆయన చెప్పినాడు మహానుభావుడు, ఏం స్వార్థం లేకుండా చెప్పినాడు. మరి ఆయన డయాబెటిక్ ఉండే వాళ్ళందరూ చపాతీలు తింటే షుగర్ ఎట్టుపోతుంది ఆయన. ఓకే. సో తొందరగా అరిగిపోయే ఫుడ్స్ తినకూడదు. రైసు, గోధుమలు, అఫ్కోర్స్ చక్కెర అవన్నీ అవాయిడ్ చేయాలా. సో బాగా నడవాలా, మీ సూర్య నమస్కారాలు చేయాలా. వంట ఆముదం, మామూలు ఆముదం బయట దొరికేది, వండిన ఆముదం, దాన్ని బాగా బాడీకి పట్టించుకొని వారంలో 1 రోజైనా 2 గంటల్లో మీ ఎండలో కూర్చుంటే మీకు 100% డిసీజ్ అన్ని జబ్బులు, ఎక్కువ జబ్బులు పోతాయి. ఇంకేమైనా మిగిలింటే 1 మంత్ మీరు 1 వారము నువ్వుల నూనె, 1 వారం వంట ఆముదముతో బాత్ చేసి 1 గంట సేపు తర్వాత సోప్ వేసుకోకుండా సున్నిపిండి కానీ శనగపిండితో కానీ స్నానం చేయండి. సూపర్ స్నానం అది. మీరు చూసుకోండి, నేను చేస్తాను కాబట్టి చెప్తాను. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్లే. సో వంట ఆముదంతో 614 614 జబ్బులు పోతాయని డాక్టర్ మధుకర్ దామా అనే మహానుభావుడు అడవిలో ఉంటాడు. ఆయన వైఫ్ పిల్లలు బాగా చదువుకున్నారు. ఆమె కూడా ఫార్మకాలజీ ఎంఎస్సీ చేసి. సో వాళ్ళు ఈ వంట ఆముదం వాళ్ళే ఆముదం ఎట్ట చేయాలి, ట్రెడిషనల్ గా డీటాక్స్ ఎట్ట చేయాలా, ఆముదంతో ఎట్ట జబ్బులు తగ్గుతాయి దాని మీద వంట ఆముదం ఎక్కడ దొరుకుతుంది? షాప్ లో? ఆ షాపుల్లో కాదు, వండే వాళ్ళు దొరుకుతుంది. ప్రకృతిలో మేము చేస్తాము, మేము ఉంటుంది. సో వండేది ఒక టెక్నిక్, హీట్ చేసేది ప్రాసెస్. చెక్కగానితో వేసేది వేరే ఆయిల్స్ అని ఓకే. బట్ ఆముదం మాత్రము దాంట్లో ఉండే ఒక టాక్సిన్ పదార్థం వండి హీట్ చేస్తేనే పోతుంది. ఓకే. సో దానికోసం వంట ఆముదము 1 నెల రోజులు ఏడీ జబ్బు, రైసు, గోధుమలు, చక్కెర, మైదా, రిఫైన్డ్ ఆయిల్ ఇవి ఆపేసి, జొన్న రొట్టెలు, రాగులు, ఇంకేమైనా చేసుకోండి, ఇవి ఆపేసేయండి. ఏమైనా తినండి. పొద్దున్నే బాగా వాకింగ్, రోజంతా ఎంతసేపు వాకింగ్ చేస్తా, మెట్లెక్కుతా దిగుతా ఉండాలి పనిని బట్టి. ఓకే. సాయంత్రము భోజనం 6 గంటలకి ఇంత పొద్దున జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు ఏదో ఒకటి. 2 స్పూన్లు పెద్దగా ఉండే బాడీ ఉండాలి, లేదా 1 స్పూను వంట ఆముదము తాగి భోంచేయండి. అర్లీగా పడుకోండి. ఆ బాత్ మీరు రోజు ఎనీ జబ్బు ఉండే వాళ్ళైతే ప్రతిరోజు 1 గంట సేపు గాన ఆముదం పూసుకొని స్నానం చేస్తే నిద్ర సూపర్గా వస్తుంది. మీ బాడీని డిఫరెంట్ అయిపోతుంది. సో అది బాడీలోకి పోయి లింఫోటిక్ గ్లాండ్స్ నుంచి వచ్చిన ఆ చెత్త పైన వెయిన్స్ లో తయారైండే ఈ టాక్సిన్స్ అన్నింటినీ డీటాక్సిఫై చేసే కాడి నుంచి, బ్లడ్ లో స్టెబిలైజ్ చేసే కాడి నుంచి, జబ్బులు క్యూరే కాడి నుంచి ప్రతి ఆర్గానికి పోతుంది. పొట్టలో బొడ్డు మీద ఆముదం వేసి పెడితే కూడా చాలా జబ్బులు పోతాయి. ఆయిల్ ప్యాక్ అంటారు. అంటే ఆముదం మీరు గుడ్డలో ఇట్లా పెట్టేసి పొట్ట మీద ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ, మోకాలు నొప్పి ఉంటే మోకాలు, ఏళ్ళు నొప్పి ఉంటే ఏలికి ఆముదము చిన్న బట్టకి ఇంత పీస్కి కాటన్ పీస్ పెట్టేసి
దాని మీద ప్లాస్టర్ వేసేయండి. 3 inches సెలఫ్ టేప్ వస్తుంది కదా, 2 inches అది వేసేయండి. 1 weekలో మీకు పోతుంది. వీలైతే కొంచెం మసాజ్ చేసుకోండి. నాకు ఈ నొప్పి 6 months నుంచి 4-5 సార్లు చేసిన వంటామంతో 90% పోయి. సో డూయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇప్పుడు ఇంత సింపుల్ గా పోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు వచ్చినాయి మహానుభావులకి వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళు కూడా ఏం చెప్తా, 1 week చేయండి, రాగి జావ తాగండి, 1 week జొన్నలు తినండి, జొన్న రొట్టెలు తినండి, 1 week వాకింగ్ పోండి, 1 week జొన్న రొట్టెలు కూడా పచ్చ జొన్నలు ఏదో జొన్నలు తినండి. పచ్చ జొన్నలు ఉంటే మంచిది, ట్రెడిషనల్ జొన్నలు ఉంటే మంచిది, తెల్ల జొన్నలు టేస్టీగా ఉంటాయి, పచ్చ జొన్నలు కొంచెం చేదు వస్తుంది. సో నేను అన్ని చెప్పినాను, కొమ్మ పచ్చ జొన్నలు దొరకలేదు కాబట్టి తినమంటారు. ఏదో జొన్నలు తినండి. మీరు జొన్న రొట్టెలు జొన్నలు కూడా మీరు పిండి చేసుకోండి. జొన్నలే అని తినాలి, ఏదో జొన్నలు, అది దాంట్లో బియ్యం పిండి కలపకూడదు. బియ్యం ఎందుకంటే అంటారంటే, మీరు బాగా పనిచేసేటప్పుడు ఆర్గానిక్గా రైస్ పండించినప్పుడు దానికి ఎక్కువ పాలిష్ పెట్టినప్పుడు ఆ రైస్ తింటే జబ్బులు రాకుండా ఉన్నాయి. ఇప్పుడు వస్తాడేటివన్నీ ఇంత యూరియాలు డిఏబిలు వేసి పండిస్తా ఉండి బాగా పాలిష్ చేసి పిన్న అరిగిపోయే రైస్లు వచ్చినాయి. అందుకని ఇప్పుడు తింటాను ఆకలి, 1 గంటకంతా ఆకలేస్తుంది, మళ్ళీ ఏదో తిన్నామనిపిస్తుంది. సో అట్లా ఆకలేసిందంటే మంచి ఫుడ్ కాదు అది. మీరు ఏ ఫుడ్ తింటే 6 గంటలు ఆకలి లేకుండా ఫుడ్ మీద మనసు పోకుండా పని మీద ఉంటుంది, అది సూపర్ ఫుడ్. మీరే చూసుకోండి, అది నేను ఎందుకు చెప్పాలా సార్. ఇంకోటి మీరు అన్ని వీడియోస్లో కూడా రైస్ ఇవి మిల్లెట్ చెప్పారని కూరగాయల గురించి ఎక్కువ చెప్పలేదు. బెస్ట్ కూరగాయలు అంటే ఏవి తిన్నాను? అరే సీజనల్గా వండి ఏ కూరగాయలు సూపర్ అండి. సో సలాడ్ లాగా చేసుకొని క్యారెట్లు, బీట్రూట్లు మీరు పండించుకోవాలి. నేను కూరగాయలు ఎందుకు చెప్పనంటే, ఆర్గానిక్ కూరగాయలు దొరికేది కష్టం అబ్బా. నువ్వు ఏదైనా కూరలు, జొన్నలు, సద్దలు, వరి, ఫ్రూట్స్ అన్నీ కూడా మీరు ఆర్గానిక్గా చేసుకోవచ్చు. కూరగాయలు ఆర్గానిక్ పండించాలంటే అవి సినిమా యాక్టర్ లాగా ఫ్రెష్గా అట్లా ఉండవు, ఇట్లా సొట్టగానో పురుగు కొట్టింటుంది. అవిటిని రెస్పెక్ట్ చేసి పురుగు కొట్టిన వరకు కోసి ఆడ వారేసి నువ్వు ఈ పక్క తినేట్లా ఉంటే అది సూపర్. అవి మీరు మంచిగా బ్లాంచింగ్ అంటారు, అంటే వేడి నీళ్ళు 2 నిమిషాలు 3 నిమిషాలు క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్ ఇవి తినగలిగినవి అన్ని ఉడకబెట్టి ఇమీడియట్ గా ఫ్రిడ్జ్ వాటర్ లో వేసామనుకో క్రిస్పీగా ఉంటాయి వెజిటబుల్స్. దానికి మీరు ఆనియన్ ఏమన్నా వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొబ్బరి తురుము వేసుకొని ఇన్ని వెజిటబుల్స్ తిన్నామనుకో సూపర్ ఫుడ్. అది ఆకలి ఉండదు, ఫైబర్ ఉంటుంది, బట్ న్యూట్రిషన్ సరిపోదు, అంటే కష్టపడే వాళ్ళకి సరిపోదు అది. మనలాంటి సోంబేర్లు ఓకే, మాట్లాడే వాళ్ళకి, సిటీలో తిరిగే వాళ్ళకి, సో రోజంతా రాళ్ళు కొట్టే వాళ్ళకి అది సరిపోదు. అందుకని ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరకవు అనేది ఒకటి ఇష్యూ. అది ఎక్కువసేపు ఉండదు, లగ్జరీ అది అది అందరికీ అందుబాటులో లేవు కదా. అందుకని నేను రైతులకు అందుబాటులో ఉండేట్లుగా అట్లీస్ట్ 50 మంది 150 మంది రైతులు ఇప్పుడు కూడా ఓకే 50 40 మంది అనుకుందాం, ఇంకా తగ్గిపోతాడు కాబట్టి వాళ్ళు ఒక అరెకరం రిజర్వ్ చేసుకొని 4 బొప్పాయి చెట్లు, 4 సపోటాలు, జామకాయలు, రెగ్యులర్ ఫ్రూట్స్, సీతాఫలంకాయలు అన్ని పెట్టుకొని వంకాయలు, బెండకాయలు, టమాటాలు వేసుకొని 4 ఆకుకూరలు వేసుకొని ఇంటికి 2 ఆకుకూరలు, 2 కూరగాయలు, 2 ఫ్రూట్స్ తీసుకొని తింటే సూపర్. సో వాళ్ళు ఆ భూమిని భూసారాన్ని రక్షించుకొని జనుము జలగేసి, పిల్లి పెసరేసి, పేడరులు వేసి, గొర్రెల మందలు పెట్టి ఆ భూమిని గిఫ్ట్గా వాళ్ళ పిల్లలకి ఇస్తే అది సూపర్. వర్షపు నీళ్ళని నిలబెట్టుకొని ఆ నీళ్ళని సులభరాల్లో పంపించి ఆన్లైన్గా చేసుకొని కాల్షియం రిచ్గా చేసుకొని అది నీళ్ళు ఇస్తే అది సూపర్. అది ఇవ్వాల్సింది పిల్లలకి. జూబ్లీస్లో ఇల్లు, వడ్డాణాలు, బంగారు కాదు ఇవ్వాల్సింది. అది ఏ పొలం అమ్మేసినా నువ్వు ఈ అరెకరం అమ్ముతున్నాయినా ఇది నీకు మీ ఆరోగ్యానికి, మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ పండించిన గడ్డి తిని, ఆవు తిన్న పాలు తాగిన మజ్జిగతో మీరు బాగున్నారు, ఈ ఫ్రూట్స్ తిని బాగున్నారు అని చెప్పి ఆ అరెకరం రిజర్వ్ చేసి రిచ్ చేసి, న్యూట్రిషన్ రిచ్ చేసి, మైక్రోబిల్ రిచ్ చేసి, ఆర్గానిక్ గా కార్బన్ బాగా హ్యూమన్స్ ఇంప్రూవ్ చేసి ఇవ్వండి. అది పెద్ద గిఫ్ట్ అవుతుంది మీ పిల్లలకి. చాలా బాగా చెప్పింది, ఇది మాత్రం ఎక్సలెంట్ గిఫ్ట్ సార్. ఇంకోటి నెక్స్ట్ థైరాయిడ్ సంబంధించి కూడా, అంటే ఆ థైరాయిడ్ తీసుకున్న ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు? అదే నేను చెప్పేది. ఇప్పుడు నేను డాక్టర్ మధుకర్ గారిని కలిసిన ఈ 6 months లో చాలాసార్లు కలిసాను. అన్ని జబ్బులకి ఒకటే లైఫ్ స్టైల్. థైరాయిడ్ సపోర్ట్, అది క్యారెట్ అట్లేమి లేదు, లైఫ్ స్టైల్ మారాల్సిందే, అందులో మారాల్సిందే. సో క్యాస్టర్ ఆయిల్ ఎండలోకి పోవడము, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే నూనె పూసుకొని ఎండలో కూర్చోవడము, B12 డెఫిషియన్సీ ఉంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పుల్లటి మజ్జిగ, ఈరోజు మిగిలిపోయిన రాగి ముద్దలో లేదా అన్నంలో నీళ్లు పోసి పెట్టుకొని పొద్దున్నే అన్ని పిసుకొని దాంట్లో కొంచెం అల్లము, కొంచెము ఉప్పు, కొద్దిగా
ఉప్పు ఎక్కువ వాడకూడదు, బ్యాక్టీరియా చచ్చిపోతుంది కాబట్టి. ఉమ్, సో అవన్నీ వేసుకొని ఆ అంబల్ని తాగాలి పొద్దున పరగడుపు. అప్పుడు పొట్టలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది B12 పొట్టలో తయారవుతారు. B12 బాగుంటే ఆ మైక్రోబ్స్ అన్ని డాన్స్ చేస్తా గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, అంటే పొట్టలో నుంచి డైరెక్ట్గా బ్రెయిన్లోకి అన్ని పోలేవు, రెస్ట్రిక్షన్ ఉంటుంది. దాన్ని దాటుకొని బ్యాక్టీరియా పోయి బ్రెయిన్లో పోయి డాన్స్ చేస్తుంది. కాంతార సినిమాలో నాయన కొడుకు డాన్స్ చేస్తారు లాస్ట్లో, ఉమ్, అట్లా బ్రెయిన్లో పోయి నాకు ఇప్పుడు గట్లో నుంచి బ్రెయిన్లో డాన్స్ చేయడం ఎట్లా ఆనందంగా ఉండా గట్ బ్రెయిన్ బ్యాక్. సో గట్టు గురించి గట్ హెల్త్. ఉమ్, మీరు కూల్ డ్రింకులు, కాఫీలు, టీలు, చెత్త ఇవన్నీ తాగుతామంటే గట్టు యాంటీబయాటిక్లు వేస్తే, క్లోరినేషను, బ్లీచింగ్ ఉండే నీళ్లు తాగితే గట్టు మైక్రోవేవ్ మధ్యన యూట్యూబ్ లో కానీ బాగా ట్రెండింగ్ టాపిక్ సార్ ఇది, గట్ హెల్త్. అది ఫర్మెంటెడ్ పొల్లటి మజ్జిగ తాగితే వస్తుంది. రోజంతా పొల్లటి మజ్జిగ తాగల వెజిటేరియన్స్ పర్టికులర్. నాన్ వెజిటేరియన్స్ తింటే వస్తుందంటారు. నాకు అదే పెద్ద డౌట్, మీరు కూడా క్లారిఫై చేయండి నాకు ఎప్పుడన్నా. నాన్ వెజే కదా 195 మంది, ఏ పెళ్లికి పోయినా వెజిటేరియన్స్ ఆడేదో 4 షేర్లు ఆడో ఎవరు ఉండరు, మొత్తం 95 మంది నాన్ వెజిటేరియన్సే కదా. మరి వీళ్ళందరికీ ఎందుకు B12 డెఫిషియన్సీ వచ్చింది? నాన్ వెజ్ తింటే రాదంటారు కదా, ఎందుకు వచ్చింది అంతమందికి? ఎందుకు ఇన్ని B12 మాత్రలు అమ్ముడుపోతారు, ఇంజక్షన్లు వేసుకుంటా ఉంటారు మరి? సో గట్టు మైక్రోబియం లేదు, మీరు తినే జీవన విధానం కరెక్ట్గా లేదు. థైరాయిడ్కైనా దేనికైనా ఆయిల్ బాత్ చేసుకోండి, ఆముదం వంటాముదం పూసుకొని చేతులకంతా పూసుకొని టువర్డ్స్ హార్ట్ మీరు మసాజ్ చేసుకోండి, మీరే చేసుకోండి, ఎవరు బయట అవసరం లేదు. స్పెషలిస్టులు బాగా లవ్వింగ్గా మీ బాడీని లవ్ చేస్తా మీరే పూసుకోండి. కాళ్ళ నుంచి పైకి, పై నుంచి కిందకి, చేతుల నుంచి టువర్డ్స్ హార్ట్ చేసుకొని 15 days చేయండి. మీ థైరాయిడ్ 90% పోయేదానికి ఛాన్స్ ఉంది. థైరాయిడ్ ఇక్కడ కదా, ఈరోడు ఆమె బాగా ఊసి బాగా ఇట్లా అనుకోండి. ఆడవాళ్ళు ఓకే బాత్రూంలో కూర్చొని అనుకోండి, బయట పోలేకపోతే ఆ బాత్రూంలో కూర్చొని అనుకోండి. ఒక 1 గంట వెయిట్ చేసి సున్నిపిండితో శనగపిండితో స్నానం చేయండి. 1 నెల ఇది చేయండి. రైసు మళ్ళా చెప్తా అన్న, గోధుమలు, రిఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా, సాల్ట్, ఈ 6 ఐటమ్స్ని, ఈ సాల్ట్ మరీ 0 చేస్తే ఏడుస్తా తింటారు. సాల్ట్, పింక్ సాల్ట్ కొంచెం వేసుకొని టేస్ట్గా తినండి. ఇప్పుడు ఫుడ్ నువ్వు ఎంజాయ్ చేస్తా తినాలా. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి 7:30కి దీన్ని త్వరగా వెయిట్ చేస్తాను అంటే, సాయంత్రం ఎవరి దగ్గర పోయి ఏమి రొట్టె చేయించుకొని తినాలని ఇష్టంగా పోతా ఉంటాను. అట్లా ఇష్టంగా పోవాలా, ఏ పనైనా ఇష్టంగా పోతే అప్పుడు కరెక్ట్గా బాడీ థ్యాంక్స్ అని చెప్పి తీసుకుంటుంది. మనం ఇంటికి పోయే ముందర గంట ముందర 4 బజ్జీలు తినేసిపోతే, శనగపిండి బజ్జీలు ఆ రిఫైండ్ ఆయిల్ కాల్చిండేటివి, నీకు ఆడ మంచి ఫుడ్ ఎట్లా నీకు బాడీ తీసుకుంటుంది, మైండ్ తీసుకుంటుంది. ఆకలిగా పోవాలి కదా. కష్టంగా ఉండేటప్పుడు నీకు డబ్బులు వస్తే అది వాల్యూ. బాగా చెమట పట్టినాక నువ్వు చెట్టు కింద నిలబడితే అది బ్యూటీ. బాగా సైకిల్ దొక్కినాక డౌన్లో పోయేటప్పుడు అన్నాం చిన్నప్పుడు గుర్తుందా, అట్లా కష్టపడి వచ్చిన డబ్బులు కానీ కష్టపడితే వచ్చిన సుఖం కానీ అది సూపర్ అండి. దాన్ని మించింది ఏమి లేదు. ఏసీలోనే వచ్చేది ఏంది, ఎప్పుడు చూసినా 18 degrees పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళు కులిపోకుండా ఏసీలో పెడతారు, కంపు కొట్టకూడదని. మనం ఏసీలో ఉంటే డేంజర్, మంచిది కాదు, ఫ్రెష్గాల్లో ఉండాలి. సార్ ఇంకోటి ప్రకృతి వనం వస్తుంది అంటున్నారు, ప్రకృతి వనంలో ఏం జరుగుతుంది సార్? మేము 70 ఎకరాల వ్యవసాయము 85లో నా ఇంజనీరింగ్ అయిపోయి ఫుల్ టైం వ్యవసాయానికి వచ్చేసాం. అప్పటి నుంచి మా నాయన ఫస్ట్ టమాటా తెచ్చింది మా ఫాదరే మదనపల్లికి. మా ఫాదర్ని టమాటా పద్మనాభరెడ్డి అంటారు. సో ఫస్ట్ టమాటాలు ఇటలీ నుంచి వచ్చినాయి అట్రాక్షన్. అంటే వ్యవసాయంలో ఉండేది అందరికీ వ్యవసాయం నుంచి వచ్చారు. మీ తాతగారు కూడా వ్యవసాయం చేసి ఉంటారు, ప్రతి ఒక్కరు అక్కడే సోర్సు. ఇప్పుడంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం పల్లెల్లో ఉండి ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్గా ఉండి కమ్మరోళ్ళు సాకరోళ్ళు అందరూ బావ అక్క అనుకునే రిలేషన్షిప్లో ఉన్నాం కదా. మా నాయన కూడా బావ అనేవాళ్ళు, అక్క మా వదిన అనేవాళ్ళు, అట్లా ఏదో మా సాకరోళ్ళు అందరూ అట్లా మాట్లాడేవాళ్ళు. వాళ్ళంటే మేము వాళ్ళంటికి పోయి భోజనం చేసిన వాళ్ళు వాళ్ళ అంత రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఈ బ్యూటీని అంతా డిస్టర్బ్ అయిపోయింది. 85లో నాది ఇంజనీరింగ్ అయిపోయి వచ్చినాక మా ఫాదర్కి ఓల్డ్ ఏజ్ హెల్త్ బాగాలేకుండా దానికి నేను ఇట్లాంటివన్నీ చేసుకుంటా ట్రాన్స్ఫర్మేషన్ అయితే 2009 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని దేశీ ఆవులు పెట్టుకొని ఇప్పుడు 50 దేశీ ఆవులు. అవి ఇచ్చేది 15 లీటర్లు 20 లీటర్లే పాలు, చాలా ఇవి కదా నాటావులు. సో అవి బాగా తోడుపెట్టి దానికి బాగా కవంతో చిలికి ఒక మనిషి బాగా చిలుకుతుంది ఆమె. ఆ ముసిలి అయిపోతే ఎట్లా, అందుకని కవంలాగా చిలికే మిషన్ తెప్పించిన 35,000 ఎంతో నార్త్ ఇండియా నుంచి. అది కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, కవంలాగా చిలుకుతుంది, వెన్ వస్తుంది.
ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకూడదు కదా, ఫ్యూచర్లో మనుషులు దొరకదు. సో అది బాగా వెన తీసేసి ఆ మజ్జిగ సూపర్ అండి. ఇప్పుడు నేను చెప్తా ఉంటే మీకు అర్థం కావడంలే. అట్లా నాటావు, దేశీ ఆవు, ఫ్రెష్ పాలు, బయట గడ్డి తిన్న పాలు. మాకు ఒక 5-6 ఎకరాలు ఆ గడ్డే ఉంటుంది. ఆవులు కావాల్సిన గడ్డి, ఆవు కావాల్సిన వ్యవస్థ ఉంటుంది. అవి వాటితో వచ్చే పాలు 15 లీటర్లు, 1,20,000 ఖర్చు అవుతుంది, 1,5 లక్షలు ఖర్చు అవుతుంది నెలకి. పాల రూపంలో వచ్చేది 30,000. కానీ మా హెల్త్ ఇన్సూరెన్స్ లేదు కదా మాకెవరికి. సో వచ్చిన వాళ్ళకందరికి, గెస్ట్లందరికి ఫ్రీ బటర్ మిల్క్. ప్లస్ వచ్చిన పిల్లలందరూ ఈ కుమ్ములుండే కాంక్రేజ్ ఆవు, ఈ హల్లికర్ ఆవు, ఈ ఒంగోలు ఆవు అది చూడడము ఎక్స్పీరియన్స్. అది బ్యూటిఫుల్ గా ఉంటుంది అట్మాస్ఫియర్. ఆ పెరుగు, దాని నుంచి చిలికిన వెనతో చేసి నెయ్యి 2 స్పూన్లు వేసుకుంటే సూపర్. పప్పులో ఎక్కడో ఉంటాం, క్లౌడ్ లైన్ లో ఉంటాం ఆ నెయ్యి వేసుకుంటే, ఆ సాంబార్ లెక్క వేసుకుంటే. అది ఎక్స్పీరియన్స్ తెలీదు. బయటికి అమ్ముతారు, చాలా తక్కువ, ఎంతో ఉంటది, చాలా తక్కువ ఉంటది, బయటకి ఎక్కువ రావు కదా. అది కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 50 లీటర్లు పాలు, ఆవు పాలు వేస్తే 1 కిలో నెయ్యి వస్తుందండి. 50 లీటర్లు 3,000 అవుతుంది. సో 4,000 రూపాయలు ఉంటేనే కరెక్ట్ గా నెయ్యి తయారైనట్లు లెక్క. 500లకు నెయ్యి ఉండి అది నెయ్యి అంటే ఎట్లా కరెక్ట్. సో నెయ్యి ఫ్లేవర్ కూడా వచ్చింది. ఇప్పుడు ఒక రకమైన చేయించుకోండి, దాంట్లో నెయ్యి ఫ్లేవర్ వేస్తే నెయ్యి లాగా ఉంటుంది. అది నెయ్యి ఎట్లయితుంది. సో మీరు ఎందుకు ఉండారు, మీరు పొద్దున్న నుంచి తినకుండా అని అంటే, ఇప్పుడు నేను ఇంకో ఇంటర్వ్యూ కూడా పోయి మళ్ళీ తింటా. బికాస్ ఇవన్నీ నేను మా ఇంట్లో, మా పొలంలో మా ఫుడ్ మేము చెరికేసి మేమే బెల్లం చేయడము, మా మిల్లెట్స్, మా జొన్న రొట్టె, గుగ్గిళ్ళు, సూపర్ ఫుడ్ తిని రెడీ అయ్యి వచ్చిన 4 రోజులు అయింది జర్నీ చేసి. సో ఇక్కడ ఏదో ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది, చెత్త తింటాము, రైస్ తింటాము, ఏదో జరుగుతా ఉంటాం. అయినా ఏం కాదు, ఒక పూటకి ఏం కాదు. హైవే మీద పోతా ఉండాలి. ఎప్పుడన్నా గుంటల్లో పెడితే ఓకే. రోజు గుంటల్లో పెడితే, రోజు రిఫైండ్ ఆయిల్ తింటే, రోజు రైస్ తింటే, రోజు కాఫీ టీ తాగితే అది డేంజర్. ఇప్పుడు అందరికీ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి మీరు 1 గంట కూడా భోజనం లేట్ అయితే టెన్షన్ అయిపోతుంది. ఒక చిన్న జలుబు వస్తే పడిపోయి సెలైన్ పెట్టించుకోవాలా. కరోనా వచ్చిందంటే అందరూ మొత్తం మటాష్, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, ఇమ్యూనిటీ పోయి. ఇప్పుడు ప్రకృతి వనంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం జరుగుతుంది అంటే అది 100 మంది పనిచేస్తారండి. సో అక్కడ చెరుకేసి బెల్లం అయ్యేది ఆ సీజన్ లో జరుగుతుంది. సో ఆ బెల్లంతో రకరకాల వంటలు, చిక్కీలు, నిప్పట్లు, మురుకులు అవి మేము తింటాం ఫస్ట్. అక్కడే సోపులు, షాంపులు, కుంకుడికాయలు, సీకాయ అవన్నీ ఉడకబెట్టి సోపులు చేస్తాము, కొబ్బరి నూనె షాంపులు చేస్తాము, కొబ్బరి నూనె వేసి సోపులు చేస్తాము. మా సోపు చాలా బాగుంటుంది, స్కిన్ డ్రై కాకుండా బాగానే ఉంటుంది. అంటే సున్నిపిండి అన్నిటికంటే బెస్ట్. సున్నిపిండి అంటే వాడే ఓపిక లేని వాళ్ళు సోప్ అంటే. సో అట్లా. సో మళ్ళీ మిల్లెట్ ప్రాసెసింగ్, మిల్లెట్ పొట్టు తీసేది, వాటి రవ్వ చేసేది, పొట్టు చేసేది, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ రెయిన్ వాటర్ హార్వెస్ట్ బయటికి అమ్ముతారు, బయటకు ఉంటాయి. ప్రకృతి బ్రాండ్ అక్కడక్కడ ఉన్నాయి. స్టోర్స్ కి ఫ్రాంచైజ్ ఇచ్చేస్తాం, వాళ్ళు తీసుకుంటారు. హైదరాబాద్ లో ఉన్నాయి, హైదరాబాద్ కూడా ఉన్నాయి, 7-8 ఉన్నాయి. గూగుల్ చేస్తే దొరుకుతాయి. సో మేము రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసి ఆ నీళ్ళని తెచ్చిపెట్టుకొని తాగుతాను. గత 2011 నుంచి 15 years గా 1.5 లక్షల లీటర్లు ఇచ్చి పెట్టినాం అటు భూమిలో రెయిన్ వాటర్. అంటే భూమిలో అంటే భూమి కాదు, తొట్టి కట్టి తొట్టులో ఉంటాయి. సన్లైట్ పడకుండా మనం క్లోజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడు సన్లైట్ పడదో నో ఆల్గే, నో ఫంగస్, చెడిపోవు నీళ్లు. మనం బోర్ వేస్తే నీళ్లు బయట వస్తే అబ్బా తాగుతాం కదా, ఎప్పుడు వేయాలి ముందర వేయాలి, సన్లైట్ పడకపోతే ఏం కావు. సో ఆ నీళ్ళని వచ్చేటప్పుడే కర్రబొగ్గులు, ఇటుకలు, ఇసుక, సున్నపురాళ్ళు పంపించేసి పెడతాం. సో ఆ నీళ్ళు తాగుతాం మేము, సూపర్ ఉంటాయి ఆ నీళ్లు. సో ఇవన్నీ చేసే వ్యవస్థ మేము అట్లా చేసుకోలేము, మేము జాబ్ లో ఉన్నాము, మాకు అంత ప్లేస్ లేదు, ఓన్ హౌస్ లేదు అనే వాళ్ళకి ఫిల్టర్ చేసినాం. దాంట్లో ఇవన్నీ పెట్టాం. ఆల్ స్టీల్, నో ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్, సర్జికల్ స్టీల్. అది కూడా వెల్డింగ్ ఎక్కడ కూడా డీప్ డ్రాన్ టూల్స్ చేసిన ఒక డ్రమ్ చేసి దాంట్లో ఇవన్నీ పెట్టినాం. అందులో స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టదు. సర్జికల్ స్టీల్ అంటాం, అంటే ఎమకలు రీతి లోపల వేస్తారు కదా, 316L అని, దాంతో చేసుకుని డ్రమ్ములో పెట్టి అది ఇచ్చినాము. దాంట్లో సున్నపురాళ్ళు అవన్నీ 5 ఏళ్ళకి ఒకసారి మార్చి సరిపోతుంది. ఆ పిహెచ్ చూసుకుంటా మీకు పిహెచ్ వాటర్, ఆల్కలైన్ వాటర్, విరాట్ కోహ్లీ దగ్గర ఆల్కలైన్ వాటర్, ఆ నీళ్లు ఆల్కలైన్ అవుతాయి 8 hours పెడితే. సో అందరూ టెస్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ బాటిల్ కూడా ఇస్తాము మీకు. అది 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసుకుంటే అది మారిపోయి నార్మల్ అయితే అప్పుడు సున్నపురాళ్ళు 200 రూపాయలు ఖర్చుతో మీరే మార్చేసుకుంటే అది మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది, లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. సో ఇట్లాంటివన్నీ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు 2వ క్లాస్ 5వ క్లాస్ పిల్లలు కూడా వస్తూ ఉంటారు విజిట్ కి. వాళ్ళకి ఇవన్నీ చూపించి ఇట్లా మన ఊర్లోనే మన రూరల్ ఏరియాలో ఉంటూ కూడా మనం లైఫ్ స్టైల్ మార్చుకొని మనము
జనాలు సిటీ వాళ్ళకి కావాల్సినవి ఇక్కడే తయారు చేయొచ్చు, మనమే సిటీకి పరిగెత్తి ఉద్యోగాలకు పోయే అవసరం లేదనే మెసేజ్ ఎంబీఏ స్టూడెంట్స్కి పోతుంది, చిన్నపిల్లలకు పోతుంది. కొంతమంది వచ్చి జబ్బులు వచ్చిన వాళ్ళు కూడా ప్రకృతిలో ఉండి లాస్ట్ వీక్ 10 days ఉండి వాళ్ళకి బీపీ ఉన్నట్లు ఆయన తెలీదు, ఈమెకి షుగర్ ఉంటే ఈమెకి తెలీదు. మాస్టర్ చెకప్ చేపిస్తే అవన్నీ ఉన్నాయి. సో 10 days లోపల ఆయన బీపీ 164 నుంచి 145 అయింది. ఆమె షుగర్ కూడా 121 నుంచి 101 బాగా 20 తగ్గింది. ఇదే లైఫ్ స్టైల్ మీరు ఇంట్లో చేసుకుంటే టాబ్లెట్ నుంచి చిన్నగా బయటపడవచ్చు అని చెప్పి పంపించినాము. సో అట్లా ఆ గాలి బాగుండి ఆల్కలైన్ వాటర్ తాగి ఫుడ్ తినేట్లుగా ఒక వ్యవస్థ అక్కడ ఏర్పడింది. ఎవరన్నా వచ్చే పేషెంట్లు వాళ్ళు కూడా అక్కడ ఉండొచ్చు. ఫ్యూచర్లో బ్యూటిఫుల్గా ఎకో ఫ్రెండ్లీ వెల్నెస్ సెంటర్ పెట్టి నేచర్ క్యూర్ డాక్టర్లు కూడా నెక్స్ట్ మంత్లో అట్లా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బాగా చూసుకొని లైఫ్ స్టైల్ పెట్టించి పెద్దగా ఏం కాంప్లికేట్ చేయకుండా మనం మాట్లాడుకునేమో ఈ సింపుల్ థింగ్స్ తోనే జబ్బులన్నీ పోతాయి ఎక్కువ మందికి. ఇంకా ఎవరన్నా కాంప్లికేషన్ ఉంటే వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్, అల్లోపతి మెడిసిన్ ఏదైనా ఇవ్వచ్చు. మీరు ఆమ్దం బాత్ చేయించడము మేము చెప్పినవన్నీ చేపిస్తాం అక్కడ. మీరు ఇంట్లో కూడా వారానికి ఒకసారి చేసుకోండి అని చెప్తాము. ఈ సమస్య ఏమంటే ఇంట్లో జొన్న రొట్టె చేసేవాళ్ళు ఎవరు లేరని మేము జొన్న రొట్టె చేసేవాళ్ళు నేర్పిస్తాం. ఈ 10 రోజులు మీతోనే చేపించి మరి ఇంత సింపులా అనుకునేట్లుగా పంపిస్తే మీరు ఇంట్లో కూడా చేసుకుంటారు కదా. మీరు మళ్ళీ కాఫీలు టీలు మీరు చెత్త తినేసి నూడిల్స్ తినేసి మళ్ళీ పోగొట్టుకుంటే మళ్ళీ వస్తారు. అది మాకు వద్దు. మేము జనాల్ని విజ్డమ్ పెంచి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు మాలాగా వాళ్ళు కూడా వాళ్ళ బంధువులకి అంతా చూడ మా బరువు తగ్గిన 5 కిలోలు బరువు తగ్గింది 10 days లో. మంచి ఫుడ్ పెట్టి మార్చకుండా ఉపవాసం చేయకుండా రైట్ ఫుడ్ పెట్టి మిల్లెట్ ఫుడ్ జొన్న రొట్టెలు రాగి ముద్ద పెట్టి మిల్లెట్ ఉప్మా పెట్టి తగ్గింది. నడచలేని ఆమె 1.5 కిలోమీటర్ నడిచింది, ఎండలో నడిచింది, ఎండకు భయపడే ఎండలో నడిచింది. వాళ్ళకందరికి ఎండలో పోతే నల్లగైపోతామనే దీంతో ఉన్నారు. నీ ఆరోగ్యం కోసం విటమిన్ D3 తక్కువ ఉందమ్మా నీకు, నువ్వు ఎండలో ఉండాలా అని చెప్పి నడిపించినాం. పుల్లటి మజ్జిగ పుల్లదంటే పుల్లటి మజ్జిగ తాగితేనే మీరు వెజిటేరియన్స్ కాబట్టి మీ గట్టి ఇంప్రూవ్ అయితే పుల్లటి మజ్జిగ తాగినారు. దాని మీద లవ్ వచ్చింది, ప్రేమ వచ్చింది, ఎందుకు నడిచింది కదా. సో మనం చేసే పని మనకు కంఫర్ట్ ఇస్తే దాని మీద రెస్పెక్ట్ చేయాలండి. రుచి లేదే, అది బాగుందే, కలర్ బాగాలేదే, ఇవన్నీ వదిలేయాలా. ప్రకృతి వనం వెళ్ళాలంటే ఎట్లా సార్ కాంటాక్ట్? మదనపల్లి. ఓకే, నా నంబర్ చెప్తా. నాతో 5 to 7 మాట్లాడచ్చు ఎవరైనా. మార్నింగ్ 5, ఈవినింగ్ అంటారు మార్నింగ్ 5. అంటే సోమేర్లు కాకుండా ఉండేవాళ్ళు మార్నింగ్ 4:30కి లేస్తే నాతో మాట్లాడేది. అంటే ఫ్రీగా మాట్లాడతా. మళ్ళీ వాట్సాప్ లో టచ్ లో ఉన్నా నేను కనెక్ట్ చేస్తా. మాకు టీమ్స్ ఉన్నారు. ఇప్పుడు US నుంచి వచ్చేసిన డాక్టర్ లవకుష గారు, ఆయన సాఫ్ట్వేర్ పోస్ట్ డాక్ US లో 40 ఏళ్ళు సిటిజన్. ఆయన వచ్చి ఇప్పుడు వెల్నెస్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆయన కోఆర్డినేట్ చేస్తాను. ఇక్కడ నుంచి హిమాలయాల వరకు స్కూటర్లో పోయిన రామ్ అని ఆయన ఫోటోగ్రఫీ ఈ జనాలందరూ వచ్చే వాళ్ళకందరికీ కోఆర్డినేట్ చేయడం ఆయన చేస్తా ఉన్నాడు. ఆ మహబూబ్ నగర్ నుంచి వచ్చిన కళ్యాణ్, ఆయన కూడా 4 ఏళ్ళు US లో జాబ్ చేసి సాఫ్ట్వేర్ వద్దని వచ్చేసి ఫీల్డ్ లో 8 hours 6 hours ఫీల్డ్ లో పని చేస్తా మొక్కలు నాటము. ఇప్పుడు సంగారెడ్డి నుంచి 450 మొక్కలు డిఫరెంట్ ఫ్రూట్ క్రాప్స్ అన్ని వేసుకొని పోయినారు. నేను 450 మొక్కలు మేము కరెక్ట్ గా నాటబోతాం. అవన్నీ ఆర్గానిక్ గా చేస్తాం. అవన్నీ 3-4 ఏళ్ళు మంచి ఫ్రూట్స్ ఇస్తే మేము తింటాము. మొత్తం అందరూ ఆటమమ్మలు వేసుకుని పోయినా మేము మా పొలంలోని మా నాటవాళ్ళు వాళ్ళు తాగేది బతుకుతాం కదా, మా నీళ్ళు తాగేసి ఉంటాం కదా. సో అందరూ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండేదానికి ఒక మెసేజ్ వస్తుంది ప్రకృతి వరకు వస్తే. అంటే ఊర్లోనే మనం ఇవన్నీ చేసుకొని మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి జనాలకు చెప్తా, సొసైటీకి పనికొచ్చే పనులు చేస్తా, అవేర్నెస్ క్రియేట్ చేసేది ప్రకృతి వనం పని. అట్లా లేని వాళ్ళకి వచ్చి ఉండేదానికి కూడా వ్యవస్థ ఏర్పరుస్తాం. ఇప్పుడు ఈ ప్రకృతి వనం గురించి కానీ మీరు చేసేవి కానీ మిల్లెట్ గురించి చెప్పేది కానీ అంటే ఒక మర్చిపోలేని ప్రశంసలు మీకు వచ్చినాయి అంటే సెలబ్రిటీల నుంచి వచ్చినాయి ఉన్నాయి సార్? అంటే పెద్ద సెలబ్రిటీలా కొంతమంది ఎవరో చేసింటారు. వి వినాయక్ గారు ఒకసారి చేశారు. LB శ్రీరామ్ గారు రెగ్యులర్ గా టచ్ లో మా ప్రోడక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళందరికంటే నేను ఒకటి వినిపిస్తాను మీకు. ఇది మీరు అది మీకు ఇక్కడ వాయిస్ వస్తుందా? అంటే చాలా మంది పెట్టింటారు. కొన్ని నాకు హార్ట్ఫుల్ గా ఉండేటివి, అంటే లైఫ్ లో మర్చిపోలేనిది. అది సెలబ్రిటీగా అనక్కర్లేదు కదా. ఇప్పుడు మీరు రాగిజావు తాగి సార్ నాకు అజిటీ పోయింది సార్ అని చెప్తే అది కూడా నాకు చాలు. సెలబ్రిటీలకి ఎందుకు పోవాలి జబ్బులు? నా టార్గెట్ అంతా సామాన్యులండి. ఎవరినైతే మీరు కింద కూర్చొని తింటే తప్పు, మీరు సంగటి తింటే తప్పు, జొన్న రొట్టి పన్నోళ్ళు తినేది, నూడిల్స్ బ్రెడ్లు పిజ్జాలు తినేవాళ్ళు గొప్ప అని చెప్పి నాశనం చేశారో వాళ్ళకి అవేర్నెస్ తెప్పించేది నా పని. సెలబ్రిటీలు కాదు యాక్చువల్గా. దీంట్లో సెలబ్రిటీలు కూడా ఉంటే ఉన్ని, దట్స్ నాట్ అన్
సో సామాన్యులకి మోసపోయినారు కదా, వాళ్ళని నువ్వు కాదురా, నువ్వు చేసుకునే విధానం మంచిదిరా, నువ్వు అందరితో కలిసి ఉండేది మంచి సింపుల్ గా మంచిదిరా, వాళ్ళు చేసేట్టు 5 రోజులు 10 రోజులు పెళ్లిళ్ళు చేయనక్కర్లే, గోల్డ్ కోసం తప్పుడు పనులు చేయనక్కర్లే, మన జీవన విధానం అందరితో కలిసి ఉండేది, అందరితో కలిసి బతికేది, అతిథి దేవో అనేది, మనం తినకపోయినా ఎదురుని పెట్టేది, వీటితో ఎదురునికి హ్యాపీనెస్ తెప్పిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనేది పెద్దోళ్ళు చెప్పిండే దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందిరా అని చెప్పడం నా పని, సామాన్యులకు చెప్పడం నా పని. సెలబ్రిటీలకు చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు, సామాన్యులు చెప్పేవాళ్ళ కోసం మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి థ్యాంక్స్. ఓకే, నేను ఇప్పుడు ఇది చూపిస్తా చూడండి, ఒకటి వినిపిస్తా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఐబిఎస్ అంటే ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్. చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా 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 థ్యాంక్ యూ సార్. నేను మనస్ఫూర్తిగా ఒక దేవుడి దగ్గర థ్యాంక్ యూ ఎలా చెప్తాను, మీకు అలా చెప్తున్నాను థ్యాంక్ యూ అని. నేను ఐబిఎస్తో చాలా సఫర్ అయ్యాను. మీ డైట్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను క్యూర్ అయ్యానని చెప్పట్లేదు, కానీ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఉంది. స్లోగా అవుతుండొచ్చు. నేను థ్యాంక్ యూ అని చెప్పాలని మీకు చేశాను. మీ డైట్ వల్ల నేనైతే చాలా ఇంప్రూవ్ అయ్యాను. అట్లాంటివి చాలా ఉన్నాయి. సరే, ఆమె బాధపడి నేను చెప్పింది ఏమిలే, ఇప్పుడు మీకు చెప్పిన అవి చెప్పింది. ఆమె పాటించింది, రిజల్ట్స్ వచ్చింది. ఎంత సింపుల్ చూడండి. అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు, మీరు చెప్పేది, వినేది, అర్థం చేసుకునేది, ఆచరించేది 3గా బ్రేక్ చేస్తామ్మా. ఓకే, ఇప్పుడు నేను రాగిజావ తాగమంట, రాగిజావ తాగొచ్చునా అని అడిగినా అనుకో, చాట్ జీపీటీ తాగొచ్చు అని చెప్తుంది. రాగిజావ తాగితే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమంటే 100 చెప్తుంది. మరి కర్ణాటకలో అందరూ తింటారు కదా, లాజిక్ ఉంటే చాలు. లేదు అవన్నీ వద్దు, వారం రోజులు రాగి తాగు తాగు, నేను కొత్తది ఈ చెట్టు కషాయం తాగు, ఈ బెరడు తాగు అంటే నువ్వు గూగుల్ చేయాలమ్మా. నీ పక్కన స్టేట్ నీకు 50 కిలోమీటర్ల దూరంలో ఉండి బీదర్లో జొన్న రొట్టెలు తింటాడు, సద్ద రొట్టెలు తింటాడు, రాగిదావ తాగుతా ఉండేది కూడా నువ్వు గూగుల్ చేయాలన్నా? అవసరమా? ఒక వారం తిని రైస్ నాపేసి ఒక వారం జొన్న రొట్టెలే తినండి. మీరు పోని తెలంగాణ వాళ్ళందరూ రైస్ నాపేసి జొన్న రొట్టెలే తినండి. జొన్న రవ్వతో ఉప్మా, జొన్న రవ్వతో రొట్టెలు, జొన్న రవ్వతో అన్నము, అంబలి, గట్కా, వాటెవర్ ఏదో చేసుకుంటారు. దాంట్లో కూరగాయలు వేసుకుంటే ఒక వారం తినండి, రిజల్ట్స్ వస్తుంది కదా. ఓకే, అంత సింపుల్. సరే, ఇప్పుడు మిల్లెట్స్ తినమని అందరు చెప్తున్నారు. మిల్లెట్స్ చేసుకోవడంలో ఏమైనా స్పెషల్ కేర్ తీసుకోవాలి అంటే నైట్ నానబెట్టి ఉదయం చేసుకోవాలి సంథింగ్ అలా చెప్తుంటారు. అంటే 2 things అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీచు కొంచెం నానబెడితే పీల్చుకుంటుంది, మెత్తబడుతుంది, గ్యాస్ తక్కువ అవుతుంది. ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి. రెండోది, ఎప్పుడైతే వాటర్ బాగా పీల్చుకుంటుందో ఆల్రెడీ పీల్చుకుంటుంది కాబట్టి మీకు ఆ మిల్లెట్ను నానబెట్టి చేసిన మిల్లెట్ తినేస్తే మీకు దప్పు ఉండదు. బయట పడినప్పుడు దప్పి నీళ్ళు తాగాలని పెట్టుకోవడం దప్పు ఉండదు. మీరు చూడండి, రైస్ తింటే మీకు దప్పి అవుతుంది, అదే మీరు మిల్లెట్స్ తింటే దప్పి కాదు. ఓకే, సో అందుకని మిల్లెట్స్కి ఓకే, మీరు నానబెట్టి తింటే ఇంకొంచెం తక్కువ కూడా తింటారు. ఇప్పుడు కొంతమంది మిల్లెట్స్ కూడా ఎంత తినేశారు అనుకో, బరువు దగ్గర. సన్నగా ఉండే వాళ్ళు ఎంత తినండి, నో లిమిటేషన్. లావుగా ఉండే వాళ్ళు తగ్గాలంటే రుచిగా చికెన్లు మటన్లు వేసుకుని ఇంత మిల్లెట్స్ తినారనుకో ఎఫెక్ట్ ఉండదు కదా. సో తక్కువ తినాలంటే ఫైబర్ బాగా నానబెడితే బాగా ఒదిగి వస్తుంది, ఇంత రైస్ ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకని అంత లాజిక్ అండి, ఇది సింపుల్. అట్లా నేను చెప్పినవన్నీ లాజిక్. ఎవరు చెప్పినా మీ బుర్ర కూడా పెట్టి ఆలోచించి మీకు ఓకే ఇది చేస్తే మనం చూద్దాము అనుకొని అబ్జర్వ్ చేయండి. అంటే జనరల్ ఎక్స్పెరిమెంట్స్ చాలా మంది చెప్పి వీడియోలలో కూడా యూట్యూబ్లలో మీలాంటి వాళ్ళు చెప్పిందంటే నానబెట్టి తింటే బెటర్ అనేసి. నానబెట్టి తినంటే అంతే. ఇప్పుడు నానబెట్టి దాన్ని మనమే తొక్కి నానబెట్టాం కదా. ఓకే, రాత్రి గిన్నెలు వేసి నీళ్లు పోసి అదే నానుతుంది, మనమే నానబెట్టాలి. దాన్ని ఇట్లా తలబెట్టి ఏం పెట్టక్కర్లేదు కదా. రాత్రి పడుకునేటప్పుడు నానబెట్టేసేయండి, పొద్దున్న 8కో 9కో 7కో వండుకోండి. నానబెట్టేదే పని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఎంత పని అంటే ఎంత భయపడిపోతా ఉన్నారంటే నువ్వు స్విచ్ ఆఫ్ చేయి లైట్ అనుకునే లెవెల్లో కొట్టుకుంటా ఉన్నారు రాత్రి పడుకునేటప్పుడు. మరి పని అంటే లవ్ చేయాలా? అందుకని ప్రతి పని లవ్గా చేయాలి. పొద్దున్న లేచి బెడ్షీట్ మడత పెట్టే కాడ నుంచి ప్రతి పని నీవు తాగిన కాఫీని అప్పటికప్పుడే కడిగితే ఇన్ని నీళ్ళల్లో అయిపోతుంది. దాన్ని ఎడబెడితే ఇంత సోప్ వేసి ఆ సోప్ అంతా లోపలికి ఏరుకొని దాంట్లో మళ్ళా కాఫీ పోసి ఆ సోప్తో పాటు కాఫీ తాగేది పచ్చగా.
ప్లేట్ కాదు ఎందుకు ఆయన నేను నా ప్లేట్ కడగానే అట్టే కడుగుతా. మేము మా పల్లీలతో పుచ్చులు సచ్చులు లేకుండా నీట్గా పల్లీల నుంచి చేసుకుంటాము. నాకు పల్లీలు ఇష్టము, దాంతో చేసుకుంటాం. నాకు కొలెస్ట్రాల్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. సో దాంతో ప్లేట్లో పెట్టుకుంటాము. జిడ్డు ఉంటుంది, కడుగుతాము. మిగతా అన్ని బెండకాయ అతుకోవడంతో పోతుంది అనుకుందాము. కొంచెం జిడ్డు ఏమైనా ఉంటుంది చేతికి అనుకుందాం కొద్దిగా, అట్టే పెట్టేస్తాం. మళ్ళీ అదే ప్లేట్ ఉందండి, ఏమవుతుంది? ఆ జిడ్డు పోయేదానికి సోపుతో కడిగి ఆ సోపు ఇరుక్కొని ఉండి సందుల్లో అది సాంబార్ పోసి తింటే కదా డేంజర్ చెప్పండి. నా ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కదా, నా పల్లీల ఆయిల్ నాకు అట్లే ఉంటే ప్లేట్కి నాకేం నష్టము? పొట్టలో పోయిండే నా జిడ్డు ప్లేట్ కొంచెం పట్టుకోండి, ఏం ప్రాబ్లము? పళ్ళ పొడితో వేసుకోండి, నీ పళ్ళు బాగుంటే. టూత్ పేస్ట్ ఎందుకు వేసుకోవాలా? తెల్లగా ఏంటికలు ఏజ్తో పాటు అయ్యేదానికి రంగు ఎందుకు వేసుకొని ఆ రంగులో ఉండే పారాబెన్స్ అన్ని కిడ్నీలకు పోయి ఫిల్టర్ అయ్యి బ్లాడర్లో ఉండి బ్లాడర్ క్యాన్సర్లు ఎక్కువ వస్తా ఉండే ఆడవాళ్ళు కొని ఒక డాక్టర్ చెప్తా ఉంటే ఇంకా రంగులు వేస్తానే ఉన్నారా? మీరందరూ బయటపడరా? టైట్ గుడ్డలు వేసుకుని దాన్ని బిడ్డలు పుట్టడం లేదని చెప్తా ఉండరు. ఇన్ని సమస్యలు, రోజు క్రీములు పూసుకుంటా ఉంటారు, సన్ స్క్రీన్ పూసుకుంటా ఉంటారు. ఎండబడరా అంటే ఎండలో పెట్టే సన్ స్క్రీన్ పూసుకొని పోతే మీ స్కిన్ లో ఉండే పోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి రకరకాల చర్మ క్యాన్సర్లు వచ్చేది. అది కారణమని డాక్టర్ బిఎంఏ చెప్తాను. ఇంకా నమ్మకపోతే ఎట్లా? ట్రూత్ఫుల్ గా చెప్పేవాళ్ళు నమ్మకపోతే ఈ కంపెనీలన్నీ వచ్చి ఎక్కడ చూసిన అడ్వర్టైజ్మెంట్ చేసి మీ కిడ్నీ బాగాలేదు, ఆ కిడ్నీ బొమ్మేసి రాండి నా దగ్గర. హార్ట్ మామూలుగా కషాయి మార్కెట్లో కూడా ఉండవు, అట్లుంటాయి బోర్డులన్నీ. ఇది ఈ నొప్పి, ఆ నొప్పి, హార్ట్, లంగ్స్ అని ఎక్కడ చూసినా ఈ జబ్బులు ఉండే బోర్డులే. ఏంది ఆరోగ్యం కోసం రాగి ముద్ద తినండి, జొన్న రొట్టి తినండి, ఎడబోర్డు కనపడదు. నువ్వుల లడ్డు తినండి రా, కాల్షియం మంచిది ఎవడు చెప్పడు. ఎండలో ఉండండి మీకు D3 వస్తుంది చెప్పి అడ్వర్టైజ్మెంటే లేదు. ఈ చెత్తనంతా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉంటారు. నమస్కారం. సరే, ఇంకోటి ఫైనల్ గా, అంటే మీరు చాలా వీడియోస్ లో చూసిన బుద్ధుని గురించి చెప్తారు, బుద్ధాన్ని శరణంగా. దేవుని నమ్మరా మీరు? నేను దేవుడు సపరేట్ గా ఇట్లుంటారనే ఫామ్లో చూడను. ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూస్తా. దేవుని గుడికి పోతే హాయిగా పీస్ఫుల్ గా అక్కడ అందరూ టెన్షన్ లేకుండా పరిగెత్తకుండా మామూలు 10 మంది చేరితే ఎట్లుంటారు? ఎగురుతా ఉంటారు కదా. అదే తిరువన్నామలలో 5 లక్షల మంది తిరుగుతూ ఉంటారు. అయినా ఏం డిస్టర్బెన్స్ లేకుండా కూల్గానే ఉంటారు, తింటారు. భక్తి భక్తి నీకు పీస్ఫుల్ ఇస్తే ఓకే, నేను భక్తున్నే. ఓకే, నీకు లైఫ్ స్టైల్ భక్తితో నీకు పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి ప్రేమగా దేవుని ఫోటో తుడిసి దేవుడికి ఓపిగ్గా ఓ పువ్వు తర్వాత పువ్వు వేసి ఓపిక వస్తుంది కదా. ఇప్పుడు పిల్లలకి ఏది 5 నిమిషాలు కూర్చోలేరు కదా. ఇప్పుడు నేను ఇట్లే కూర్చొని రాత్రి పొద్దున్న వరకు ఇట్లే ఉన్నాను సార్ అన్నారు అనుకో, ఇట్లే కూర్చొని ఉంటా. ఏదో కొంచెం ఇట్లా మళ్ళీ అట్లా మళ్ళీ ఏడే ఉంటా. ఆ ఓపిక లేదే జనాలకి, స్టెబిలిటీ లేదే, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్, ఇవన్నీ కూడా పోతాయి. వంటాముదంతో పిల్లలకి మీరు రోజు వీలైతే అరగంట పెట్టి 1 మంత్ ట్రై చేయండి. మీ పిల్లలు చాలా స్టేబుల్గా ఉంటారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బాగా నిద్ర వస్తుంది, కూల్గా ఉంటాం. ఓకే, ఆలోచన విధానం కూడా మారాల. ఆమ్దం పూసుకుంటేనే వైల్డ్గా ఉండి జనాలు చంపుతాం అనుకుంటే ఆమ్దం ఏమైపోదు. మీకు ఆమ్దం పూసుకున్నాము, మంచి జరుగుతుంది, నేను మంచిగా ఉండాలా, హాయిగా ఉండాలా అనుకునే ఆలోచనే మంచిది. ఫస్ట్ అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆమ్దం కొంచెం హెల్ప్ చేస్తుంది. నీ ఆలోచన విధానమే నీకు అల్టిమేట్ కాబట్టి బుద్ధుని గురించి ఎక్కువ చెప్తా ఉంటాను. అందుకనే బుద్ధం శరణం గచ్చామంటే మీ బుర్ర కూడా పెట్టాలి. నేను చెప్పిన కూడా ఎందుకైనా అలా మీ బుర్ర కూడా పెట్టాలి కదా. ధర్మం శరణం గచ్చి, ధర్మంగా ఉండండి. సంఘం శరణం గచ్చామి, సంఘంతో కదా. అడవిలో పోయి అట్టా కూర్చొని ముక్కు తపస్సు చేసిన అది కాదురా, సంఘంతో ఉండండి, అప్పుడు బాగుంటారు. ఎదురువాడికి హ్యాపీనెస్ వచ్చేటగా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు బాధగా ఉండి ఎదురువాడికి హ్యాపీనెస్ చేద్దాం అనుకునేది కాదు. నువ్వు చేసే పని సామాన్యులకి ఎదుటివాడికి హ్యాపీనెస్ ఇస్తే ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీ. అప్పుడు నీకు నీ బ్రెయిన్ నువ్వేం చేయాలా, రన్నింగ్ చేయాలా, పరిగెత్తాలా, ఎంత పరిగెత్తాలా, కాళ్ళు నొప్పి వచ్చిందా, నువ్వు కోపం వచ్చిందా లేదా, ఏం చేయాలా అన్నీ చెప్తా ఉంటుంది నీ ఫ్రెండ్ లాగా. అదే దేవుడు. అందుకే అణువు అణువున వెలసిన దేవ అంటే ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు, ప్రతి సెల్లోనూ దేవుడు ఉంటాడు అని ఒక పాటలో చూసాను. ఇంకో పాట ఏముంది? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఇప్పుడు నీతో మాట్లాడుతాను, నువ్వు ఇంత మంచిగా నీ కోసం క్వశ్చన్ అడిగినట్లే అడుగుతాను, లేదా రేటింగ్ కోసం అడిగినట్లేం లేవు. నేను కూడా రేటింగ్లు ఏం పట్టించుకోను. అరే సామాన్యులకి సరిపోయేట్టుగా వాళ్ళకేదో చెప్దాము అని అంతే. మళ్ళీ ఈ సామాన్యులు మారినారా లేదా, ఎంత మారినారు, ఎంత పోయింది, ఎన్ని వ్యూలు ఇచ్చినా అసలు నేను పట్టించుకోను తెలుసా. మీరు పెడితే కూడా ఏదో ఒకసారి చూస్తాను, ఆ టైటిల్ చూస్తా అంతే. మళ్ళీ నేను చూడను కూడా చూడను. ఎందుకన్నా ఇప్పుడు చెప్పేటవన్నీ హోల్ హార్ట్గా చెప్పినామండి,
తీసుకునే శక్తి ఉండేవాడు తీసుకుంటాడు. అవును. మళ్ళీ ఎంతమంది తీసుకునే లేదు నాకెందుకు, దాంతో నాకు ఆందోళన నాకెందుకు, నా కోసం నేను రన్నింగ్ చేయడము, అందు మూసుకోవడము, వరితడము, అమ్మలు తాగడము, ఇవన్నీ నేను నా కోసం జర్నీ చేయడము, జనాలు కలవడం, కొత్త వాళ్ళని కలవడము, నాకు ఇష్టమైన పని నేను చేసుకోవాలి కదా. అవును. ఎదురులోని ఆందోళన, ఎదురులోని ప్రాబ్లమ్స్ అని నాణ్యతను ఎందుకు పెట్టుకోవాలి నేను, అవసరం లే. ఓకే. సో అట్లా ప్రతి దాంట్లోనే దైవత్వం చూసేది నా పని. ఇక్కడ ఫైనల్ సార్, ఇప్పుడు ప్రకృతి వనం ప్రసాద్ గారు అంటే ఇప్పటికే చాలా చేస్తున్నారు, అంటే ఏం చేయాలనిపిస్తుంది? అంటే సాటిస్ఫాక్షన్, లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? ఏం లేదు, ఈ మూమెంట్ లో హాయిగా ఉండడమే. మీతో మాట్లాడేది హాయిగా చెప్పిన. పొద్దు నుంచి జర్నీ నేనే డ్రైవింగ్, మదనపల్లి నుంచి బీదర్కి డ్రైవింగ్ చేసా 700 కిలోమీటర్, 700 3 రోజుల ముందర. అక్కడ నుంచి ఎవరెవరిని కలుసుకుంటూ వచ్చి రేపు మళ్ళా బ్యాక్ టు మదనపల్లి. మధ్యలో ఏమి దొరకపోతే ఆడిపోయేసి తండూరి రోటీ, వెజ్ కడాయి, దాలు, అది కూడా ఎంజాయ్ చేస్తా. జనాలు ఏమంటే మీరు రైస్ తినద్దంటారు కదా సార్, మీరు తింటా ఉంటారని కూడా కొంతమంది అడిగినారు. పెళ్లిలో రైస్ పెట్టినారు, వేడిగా రాగిముద్ద లేదు, రాగిముద్ద తినేస్తా. రైసే ఉండింది అనుకోండి, ఆ రైస్ లేకి ఉలవచారు వేసుకొని నాకు ఇష్టమైన తింటా. ఏమి సో అట్లా డెఫినేషన్ అట్లా ముట్టుకుండా ఏమిలే. నాన్ వెజ్ తిన్న ఫర్ షూర్, కానీ పెళ్ళికి పోయినప్పుడు సాంబార్ వేసుకొని రసం వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తా. ఇప్పుడు నెలకో 2 నెలలకు పెళ్ళికి పోయినప్పుడు. సో దాన్ని డిఫైన్ చేసుకొని ప్రసాద్ రైస్ తినొద్దన్నాడు, ఆయన రైస్ తింటాడు కాబట్టి వీడు చెప్పేటువంటి అబద్ధం అనుకునే మహానుభావులు ఉంటే తినొద్దండి, మీ పాటి మీరు తినండి, మీ పాటి మీరు బాగా పడండి, ఏదో మీ బతుకులు మీరు బతకండి, నాకేం ఇష్యూ ఏం లేదు. సో మీకోసం నేనే బతుకున్నాను, నా కోసము నేను హ్యాపీగా కూడా దానికోసము ఇవన్నీ చేస్తాను. అంతేగాని జనాలు మార్చేస్తా ఉండే, ఇంతమంది మార్చారు లెక్కలేసేది ఏమి లేదండి. మీరు పిలుస్తా ఉన్నారు కాబట్టి వచ్చిన, మీరు 10 సార్లు పిలిచారు కాబట్టి వచ్చిన, అట్లా 5 సార్లు 2 సార్లు పిలిచిన పోలా, అంటే టైం లేక అంతే. మీరు 10 సార్లు వచ్చినది కాదు, సరే ఎక్కువ ఇంటెన్షన్ కాబట్టి వచ్చిన. నాకు కూడా ఇప్పుడు 6 అయిపోయింది, ఇంకో పోతానో లేదో సరే అట్లా. అంతేగాని నాకేం పెద్దగా మార్పులు తెచ్చేసి ప్రపంచాన్ని మార్చేస్తాను ఫీలింగ్ ఏమీ లేదు. చెప్పాల్సిన బాధ్యత, చెప్పాల్సిన అవసరం ఉందేమో అనుకొని చెప్తా ఉన్నా. కొన్నాళ్ళ తర్వాత మౌనమే శరణ్యమని, రమణ మహర్షి లాగా మౌనమే శరణ్యమని ఉంటానేమో తెలియదు. చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సార్. ఫాలో అయ్యేది లాభంలే. ఆ 1 వీక్ ఆ పొద్దున్నే టీ బదులు రాగి జావు 3 గ్లాసులు తాగేసి 1 వీక్ 3 గ్లాసులు రాగి జావు తాగితే ఏం జరుగుతుంది? ఎక్స్పీరియన్స్ పొందితే, ఒక ఎక్స్పీరియన్స్ వస్తే దాని ప్రకారం టక చైన్ రియాక్షన్ అన్ని వస్తాయి. వాకింగ్ పోతావు, పొద్దులేస్తావు, 8 గంటలు నిద్ర పోకపోతే కూడా భయపడవు, దేనికి భయపడవు, అందం పూసుకుంటావు, జగడగా ఉండే బంకంగా ఉండే అందం కూడా ఎంజాయ్ చేస్తావు, అన్ని జరుగుతాయి. ఒక చైన్ రియాక్షన్ లాగా. చెత్త అయితే ఎట్లయితే ఒకటి చైన్ రియాక్షన్, టీ కాఫీ తాగి మందు డ్రగ్స్ లేకి వెళ్ళిపోయేది ఎట్లా చెత్తనో, మంచి ఆలోచన, మంచి మనుషులు, మంచి ఫ్రెండ్స్ ఉంటే కూడా ఇది కూడా పెద్ద ఇంకా సూపర్ గా తీసుకుపోతుంది. ఆ ప్రాసెస్ లో నేను అద్భుతమైన వ్యక్తుల్ని తిరువన్నామలో కలిసిన, మధుకర్ రామాన్ని కలిసిన, సత్యలక్ష్మి గారిని కలిసిన, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురోపతి గాంధీ గారు ఎక్కడ డీటాక్స్ చేసుకున్నారు దాని డైరెక్టర్ గా ఉన్నారు, అట్లా కిషన్ రావు గారిని కలిసి, అట్లా అద్భుతమైన వ్యక్తులందరూ నాకు ఇష్టమైన కలిసేది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు నేనేదో సూపర్ అని మీరందరూ వస్తా ఉండి డబ్బు కొట్టుకుంటా ఉండేది కాదు. నాకు ఇష్టమైన మనుషులు అట్లా సింపుల్ గా ఉండే వాళ్ళతో జర్నీ చేయడం అనేది నాకు ఇష్టం. అంటే నన్ను మాట్లాడలేకుండా చేసి అంత ఇన్ఫర్మేషన్, లైఫ్ ఆఫ్టర్ డెత్, అసలు లైఫ్ ఏంది, పునర్జనం ఉందా, అసలు ఆలోచన ఏంది, సంతోషం అంటే ఏంది, ఇట్లాంటివి ఒక లెవెల్లో డిబేట్ చేసే వాళ్ళతో నాకు జర్నీ చేయలేను. సో ఆ ప్రాసెస్ లో ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు, మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే.